శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సంకల్ప బలము అంటే ఏమిటి? సంకల్ప బలము అంటే ఏమిటి? సంకల్పములు మీరు ఎక్కడైనా పూజా విధానాలలో గమనించినట్లయితే ఆ పూజ మంత్రాలన్నీ సంస్కృతంలో చెబుతూ మన్ని సంకల్పం చేసుకోమంటారు. అంటే మనకి ఏం కావాలో అనుకోమంటారు. అందులో అన్నీ ఉంటాయి. పూజా విధానాల్లో వస్తుంది సంకల్పం చేసుకోండి. అలాగే అసలు మనం జీవితంలో ఏదైనా ఏ పని చేసినా సంకల్పము లేకుండా చేయటం కుదరదు. అసలు సంకల్పము అంటే అనుకోవటము లేదా అనిపించటము. సంకల్పము అంటే నువ్వు అనుకోకుండా అనిపించకుండా అసలు ఏం చేయలేం. అనిపించటం అనేది దానంతట అది జరిగే ప్రక్రియ. అనిపించటం దానంతట అది జరిగే ప్రక్రియ, అది కూడా సంకల్పమే. కోరికలన్నీ సంకల్పములే. కానీ ప్రత్యేకంగా మనం భావించుకోవటం కూడా సంకల్పము. కోరికలు కూడా సంకల్పాల కిందే వస్తాయి. కానీ ప్రత్యేకంగా నేను ఇది చేస్తాను, ఇలా ఉంటాను అని ఒక భావన చేసుకోవటం కూడా సంకల్పమే. ఇప్పుడు కొంతమంది నేనేదో ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలని జీవిత ధ్యేయంగా పెట్టుకుంటారు. అలా ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చిన్నతనంలో నేను ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో ఏదో అవ్వాలని ధ్యేయాలు పెట్టుకుంటారు. అవన్నీ సంకల్పములే. అలాగే చిన్నవి కూడా ఏదో నేను చేయాలన్నటువంటి ఒక భావన, అవి సంకల్పాలే. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి అనుకుంటుంటారు. అవన్నీ కూడా సంకల్పములే. ఈ సంకల్పాలే అసలు మనిషిని నడిపించేది. ఇక్కడ సంకల్ప బలము అన్నప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా మనం అనుకున్న విషయం మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడము. అంటే ఆ విషయాన్ని పదే పదే మననం చేసుకుంటూ పదే పదే భావించుకుంటూ ఆ విషయం వైపు మనం ప్రయాణిస్తున్నామా లేదా అనేటువంటి మానసిక శక్తిని, అంటే పదే పదే భావించుకోవటాన్ని, దాన్ని చేయటానికి అవసరమైనటువంటి, అంటే ఆ సంకల్పం మనం ఏదనుకున్నామో అది నెరవేరటానికి అవసరమైనటువంటి అన్ని క్రియలు చేయటం. ఇది సంకల్ప బలము. అంటే మనం అనుకున్న దాన్ని చేయటం. అయితే జనరల్గా సంకల్పంలో ఏంటంటే మనం కొంచెం ఊహాత్మకంగా అనేక రకాలుగా మనుషులు అనుకుంటూ ఉంటారు. ఎక్కువ వాటిని సంకల్పములు అంటారు. కానీ మొత్తం అన్నీ మనిషికి వచ్చేవన్నీ సంకల్పములేనండి. ఆలోచన నేనేదో చెయ్యాలి అని అనిపించేదంతా సంకల్పమే. అంటే సంకల్పం అంటే స్వయం కల్పించుకునేది, నేను కల్పించుకునే నా భావన సంకల్పము. ఈ సంకల్పమునకు బలం ఎలా వస్తుంది అంటే అసలు సంకల్పమునకు బలం లేకుండా మనం ఏ పని చేయలేం. ప్రయత్నమే దాని బలం. ఎంత ప్రయత్నిస్తే అంత అవుతుంది. ఇప్పుడు చదువుకునేటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, నేను ఇది పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాడు. ఇంత పర్సంటేజ్ రావాలి నాకని. రావాలంటే ఏం చేయాలి? ఆ చదువుని చక్కగా చదవాలి, ఆ ప్రయత్నం చేయాలి, దాని మీద దృష్టి పెట్టుకోవాలి, దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. అది సంకల్ప బలము. అలా ఆధ్యాత్మిక మార్గములో సంకల్ప బలాన్ని అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ధ్యానము, తపస్సులు, ఇవన్నీ ఏంటి? నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి సంకల్ప బలం. మనం పూర్వ ఇతిహాసాలు, పురాణాలు, వెనక చరిత్రలకు వెళ్తే అనేక మంది తపస్సులు చేశారు, అనేక సంవత్సరాల పాటు చేశారని వస్తుంది. అక్కడ అంత నిష్టగా, నియమంగా అక్కడ కూర్చోగలగటం అనేటువంటి ఒక స్థిరత్వము, ఒక మానసిక స్థిరత, తాము కోరుకున్న దానిని పొందే వరకు, కోరుకోవడం అంటే ఏంటి? సంకల్పము. పొందే వరకు ఆ తపస్సు చేయాలి, ఆ ధ్యానం చేయాలి అనేది సంకల్ప బలము. ఎవరికి ఎంత సంకల్ప బలం అంటే నేను దాన్ని చేయాలి అని చెదరగొట్టుకోకుండా మనసు వికల్పము. సంకల్పమునకు ఆపోజిట్ ఏంటి? వికల్పము. అంటే వికల్పము అంటే ఏంటి? ఒకటి చేద్దాం అనుకుంటాం, మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చి దానికి వెళ్ళిపోతుంటాం. దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాం. అంటే బాగా చదువుకుందాం అనుకుంటారు, ఈ లోపల కొత్త సినిమాలు రిలీజ్ అయినాయని అటు వెళ్ళిపోతారు. సినిమాలకు వెళ్ళడం తప్పు కాదు, సంకల్పములకు విరుద్ధముగా వికల్పమైతే తప్పు.
అంటే ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి, పరీక్షలు జరుగుతున్నాయి, ఇప్పుడు బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఇంక దృష్టి కొత్త సినిమాలు, ఆపది, ఇది కబుర్లు, ఆ స్నేహితులు ఈ స్నేహితులు అటు వెళ్ళకూడదు. అక్కడ దృష్టి ఉండాలి. ఇప్పుడు ఏ పాలో కాస్తున్నాం, ఏ టీనో పెడుతున్నాం అనుకోండి, చిన్న విషయం, టీ తాగాలనేది సంకల్పం. ఇప్పుడు చేస్తున్నాం, టీ పెడుతున్నాం అనుకోండి, టీలో పాలని ఉంటే పొంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి టీ పెట్టేటప్పుడు దృష్టి మొత్తం అక్కడే పెట్టి టీ పెట్టడం అనేది సంకల్ప బలము, అంటే శ్రద్ధ అంటారు దాన్ని. ఆ బలము చేకూర్చుకోవాల్సింది మనమే, శ్రద్ధ, ఏకాగ్రత, ఇవన్నీ సంకల్ప బలానికి సరిపోయేవి. అన్ని సంకల్ప బలాలే దాన్ని బలపరుస్తూ ఉంటాయి. అలా ఒక విషయము పట్ల, మనం అనుకున్న విషయం పట్ల, మనం భావించుకున్న విషయం పట్ల, మనం కోరుకున్న విషయం పట్ల, మనం చేయాలనుకున్న విషయం పట్ల ఏకాగ్రత, శ్రద్ధగా, కుశాగ్ర బుద్ధితో దానిని వదలకుండా పట్టుకొని చేస్తూ వెళ్ళటమే సంకల్ప బలము. మనిషికి సహజంగా ఉండేది ఏంటంటే మనసు సంకల్ప వికల్పములు కలిగినది. మనసు లక్షణం అది. మనసు అంటేనే సంకల్ప వికల్పములు కలిగినది. చేయాలనుకుంటాం, ఇప్పుడేం చేస్తానులే అనుకుంటాం, మళ్ళీ బద్దకిస్తాం. ఇలా బద్ధకాలు ఏవో ఉంటాయి మనకి. చూడండి, ఏదే పని అయినా చేద్దాం అనుకుంటాం, మళ్ళీ వాయిదా వేస్తూ ఉంటాం. ఇవన్నీ వికల్పములు, వాయిదాలన్నీ వికల్పములు. ఆ వాయిదా వేసే తత్వం ఏదుందో ఇదంతా వికల్పం. ఈ వికల్పములు ముందుకెళ్ళవు. మనసు ఎప్పుడూ అంతే, సంకల్ప వికల్పములు అనేక రకాలుగా ఊగిసలాడుతూ ఉంటుందో, ఒక స్థిర నిర్ణయం ఉండదు మనకి. మీరు గమనించి చూసుకోండి, ఒక రకమైన స్థిర నిర్ణయం ఉండదు. చేద్దాం అనిపిస్తుంది, మళ్ళీ బద్ధకం వస్తుంది, లేదా వద్దు అనిపిస్తుంది, ఊగిసలాట ఉంటుంది, అనేకాన్ని ఎన్నుకుంటూ ఉంటుంది, రకరకాలు చేద్దాం ఉంటుంది, ఏ రకంలోనూ చేయలేకపోతూ ఉంటాం. ఇలా సంకల్ప వికల్పముల స్థితి ఎలా ఉంటుంది అంటే, దీనికి మనం ఒక చిన్న కథను ఉదాహరణగా చెప్పుకుందాం. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు స్నేహితులు ఆధ్యాత్మికతలో దైవ దర్శనాన్ని పొందాలి అనేటువంటి విధానంలో తపస్సుకి వెళ్ళారు. తపస్సు చేసుకోవటానికి వెళ్ళారు. అడవిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. అడవిలోకి వెళ్ళి మంచి ప్రదేశం చూసుకొని, వాళ్ళు ఉండటానికి అనువైన ప్రదేశం చూసుకొని, అక్కడ చెట్ల కింద చెరొక చెట్టు ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా ఉంది, ఆ చెట్ల కింద కూర్చోవటానికి అనువుగా ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే శుభ్రపరుచుకొని అక్కడ తపస్సు కూర్చున్నారు. దగ్గరలోనే నది ఉంది. అక్కడికి వెళ్ళి రోజు కాలకృత్యాలు, స్నానం వచ్చేసి వచ్చి అక్కడ అడవిలో దొరికే పళ్ళు ఫలములు తింటూ భగవంతుడి కొరకు తపస్సు చేస్తున్నారు ఇద్దరు. అంటే ఈ తపస్సు చేస్తున్నప్పుడు కొంతకాలం గడిచిపోయిన తరువాత అటుగా నారద మహర్షి వారు వెళ్తున్నారు. నారద మహర్షి వీళ్ళ దగ్గరికి వచ్చారు. అటుగా వెళ్తూ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని పలకరించారు. అయ్యా, ఎలా ఉన్నారు, ఏంటి, తపస్సు ఎలా సాగుతుంది అంటే, తపస్సు బాగానే సాగుతుంది స్వామి, చేస్తున్నాం, భగవద్ దర్శనం కోసం చేస్తున్నాం. మీరు ముల్లోకాలు తిరుగుతారు కదా, ఆ దైవం మాకు ఎప్పుడు దర్శనం ఇస్తారో, మా తపస్సు ఎప్పుడు ఫలిస్తుందో కొంచెం అడిగి చెబుతారా అని నారద మహర్షిని అడుగుతారు. సరేనంటాడు నారద మహర్షి. నారద మహర్షి వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇలా తపస్సు చేసుకుంటూ ఉండగా మళ్ళీ కొంతకాలానికి నారద మహర్షి వస్తారు. నారద మహర్షి వచ్చి అక్కడ దైవాన్ని అడుగుతారు. ఆయన నారద మహర్షి దైవాన్ని అడిగే వస్తారు. ఇప్పుడు వీళ్ళు కిందలు అడిగారు, నన్ను తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎప్పుడు మీరు దర్శనం ఇస్తారు, వాళ్ళకి ఎప్పుడు మోక్షం కలుగుతుంది అని వాళ్ళు అడగమన్నారు. అందుకని నేను అడుగుతున్నాను. వాళ్ళు మళ్ళీ అటు వెళ్తాను, వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా అంటే ఆయన చెప్పారు సమాధానం. నారద మహర్షి వాళ్ళ దగ్గరికి వచ్చారు. భగవంతుడి సమాధానంతో వచ్చారు. ఆయన, అయ్యా, భగవంతుడిని అడిగారా అని వీళ్ళు అడిగారు. అడిగాను, భగవంతుడు సమాధానం చెప్పాడు. భగవంతుడు ప్రస్తుతం సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కించే పనిలో ఉన్నారు. ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కించే పనిలో ఉన్నారు.
ఆ ఏనుగుని ఎక్కించే పని పూర్తి అవ్వగానే మీ దగ్గరికి వచ్చి దర్శనం ఇస్తా అన్నారు అని చెప్పారు. కూర్చున్న ఇద్దరిలో ఒక అతను, అయ్యా చాలా సంతోషం, మీరు శుభార్త చెప్పారు, నేను అప్పటి వరకు దీక్షతో తపస్సు చేస్తూనే ఉంటాను, స్వామి వచ్చేస్తారనమాట, వస్తారు తప్పకుండా. రెండవ అతను, ఏనుగుని సూది బెజ్జంలోంచి ఎక్కించడం ఏంటండి, ఇది ఎప్పటికవుతుంది, అసలు ఇది అయ్యే పనేనా అంటే ఆయన రానని అలా ఇండైరెక్ట్గా చెప్పారా? అబ్బాయి వేస్ట్కి తపస్సులు విపస్సులు అని లేచి వెళ్ళిపోయాడు. రెండో ఆయన లేచి వెళ్ళిపోయాడు. మొదట ఆయన అలా స్థిరంగా కూర్చున్నాడు. నారద మహర్షి చూశారు. చూసి, ఏమయ్యా ఆయన లేచి వెళ్ళిపోయాడు, నువ్వెందుకు లేచి వెళ్ళలేదు, నువ్వు మళ్ళీ కూర్చున్నావు అంటే, సూది బెజ్జం నుంచి ఏనుగుని ఎక్కించటం అసాధ్యం అని, అది మానవ సృష్టిలో విషయం అది. కానీ సూది భగవంతుడిదే, ఏనుగు భగవంతుడిదే. ఆయన మన కళ్ళ ముందే ఒక విత్తనంలో మహావృక్షాన్ని ప్రకటింపజేస్తున్నాడు ఇక్కడ. అలాగే ఒక మాతృగర్భంలో చిన్న వీర్యకణము మనిషిగా ఎంతో ఎదుగుతుంది. సృష్టి అంతా అలాగే ఉంది. చిన్నవి ఘనాధిఘనంగా ఎదుగుతున్నాయి. ఇలా సృష్టిని తయారు చేయగలిగిన ఆయనకి సూది బెజ్జం నుంచి ఏనుగును పంపడం అనే విషయంలో పెద్ద అనుమానం ఏముంది? సృష్టిలో భగవత్తత్వం ఏదైనా చేయగలదో మనిషి చేయలేకపోవచ్చు. మనిషికి విధానాలు పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఇది అవ్వగానే వస్తానని ఆయన చెప్పాడు. ఆయన నోట్లోంచి ఇది అవ్వగానే అనే పదం వచ్చిందంటే ఇది అయిపోద్ది. రెండు, ఇది అవ్వగానే ఆయన వస్తానన్నారు అంటే ఖచ్చితంగా ఇది అవ్వగానే ఆయన వస్తారు, దర్శనం ఇస్తారు. కాబట్టి నేను నా స్థిర నమ్మకంతో కూర్చోవాలి, నా తర్కబుద్ధితో ఆలోచించకూడదు. వికల్పం ఎప్పుడు దీంట్లోనే వస్తుంది. ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు దానికి 100 రకాల అసాధ్యాలు ఆలోచించుకుంటే వెళ్తుంది మనసు. అంటే అసాధ్యమైన పనులు చేయమని కాదు, కోరుకోమని కాదు. మనం ఎప్పుడు చేయగలిగినవే కోరుకుంటాం సహజంగా. లాటరీ టికెట్ కొని నాకే తగలాలి అంటే దానికి అర్థం లేదు అసలు. దాంట్లో సంకల్ప బలము లేదు. సంకల్ప బలం ఎప్పుడు మనము చేయగలిగిన పనుల పట్ల ఉండాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఏదో మనకు సంబంధించి మన వంటలో, మన ఇల్లు, మన పనులు, మనం చేయగలిగినటువంటి మన తెలివిలో, మన ప్రజ్ఞలో, మనకున్నటువంటి స్వశక్తిలో సంకల్ప బలం ఉంటుంది. లాటరీ టికెట్లు కొని నాకు తగలాలి, లేదా ఎక్కడి నుంచో నాకు అకస్మాత్తుగా ధన సంపదలు వచ్చి పడిపోవాలి, లేదా ఈ పూజలు చేస్తే, ఈ హోమాలు చేస్తే, ఈ యజ్ఞాలు చేస్తే, ఈ ప్రార్థనలు చేస్తే, ఆ దేవుణ్ణి పూజిస్తే, ఈ గురువు వెనకాల వెళ్తే నాకంత మేలు జరుగుద్ది, నాకంత లాభం జరుగుద్ది. అవి కాదు. తాళ్ళు కట్టుకుంటే, తాయెత్తులు కట్టుకుంటే, ఉంగరాలు పెట్టుకుంటే, రంగురాళ్ళు మార్చుకుంటే, రకరకాల భావాలు కాదు, పేర్లు అక్షరాలు మార్చుకుంటే. ఎందుకంటే అవన్నీ చేస్తున్నారు. అవన్నీ సంకల్ప బలాన్ని బలహీనపరుస్తాయి. అంటే సంకల్ప బలం అనేది నీది, నీ మీద నీకున్న నమ్మకం. నీ మీద నీకు నమ్మకం ఎప్పుడు ఉంటుంది? నువ్వు చేయగలిగినటువంటి పనులప్పుడు. ఆ పని నువ్వు చేయగలిగిందే ఉండాలి. నీ సమర్థతలో కోరుకోవాలి నువ్వు. ఇప్పుడు ఏదో నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను, నా స్థాయిలో ఆలోచించుకొని కొద్దిగా డబ్బు కూడబెట్టుకొని ఒక వాహనం కొనుక్కుందాం అనుకున్నాను అనుకోండి, అది నేను జాగ్రత్త పడి కూడబెట్టుకోవచ్చు. అలా ప్రపంచంలో ప్రజలందరూ అలాగే జీవిస్తున్నారు. ఇందులోనే అనేక రకాల మూఢ విశ్వాసములు, మూఢనమ్మకములు అంటే అసలు ఇటు పేరే అలా ఉంది చూసుకోండి. మూఢ విశ్వాసములు, మూఢనమ్మకములు. మూఢనమ్మకం అంటే ఏంటి? అసలు నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఇంకో దాన్ని నమ్ముతున్నావు, ఇంకొకరిని ఎవరినో నమ్ముతున్నావు, ఇంకొక వస్తువుని నమ్ముతున్నావు, నీకు భిన్నమైన దాన్ని నమ్ముతున్నావు, నీకు బయట ఉన్న దాన్ని నమ్ముతున్నావు. ఇప్పుడు నమ్మకము ఎవరో ఆ మనిషి నాకు సహాయం చేస్తాడని నమ్మామనుకో, అది ఆ మనిషి మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైనా ఒకవేళ జరిగితే జరగవచ్చు, అది కాదంటలా నేను. కానీ ఇక్కడ సంకల్ప బలం అన్నప్పుడు నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు చేసుకునే పనులే సంకల్పములుగా ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నీకు తాడు మీద, తాయెత్తు మీద నమ్మకం ఉందనుకో, జీవితం మొత్తం పరాధీనత. తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు, విధానాలు, పేర్లు మార్పులు,
అక్షరాల మార్పులు అనేకం వచ్చినాయి ప్రపంచంలోకి. మూఢనమ్మకాలు అంటారు. ఇవి మూఢనమ్మకాలు అని చెబుతూ అనేక రకాలైనటువంటి జన విజ్ఞాన వేదికలు, మానవవాదాలు, హేతువాదాల వాళ్ళు ప్రదర్శనలు కూడా చేసి చూపిస్తున్నారు. మోసపోతున్నారు మీరు అని. ఈ మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ నమ్మకండి, వీటి మీద ఆధారపడకండి అని. ఆధారత ఎప్పుడు కూడా మన మీద మనం ఆధారపడాలి. ఎందుకని? మనం చేయగలిగిన పని మనం చేస్తే జరగవలసింది జరుగుతుంది. ఇప్పుడు మనకు ఫలాలు కావాలి, ఏదో పండు తినాలనుకున్నాం, లేదా ఒక పళ్ళ చెట్టు మన ఇంట్లో పెంచుకోవాలనుకున్నాం. మన వంతు పని ఏం చేయాలి? ఇప్పుడు రైతులు పొలాలు వేస్తారు, అక్కడ దాకా ఎందుకు? మనం తినే ధాన్యం అంతా రైతులు ఎవరో పండిస్తారు, కాయగూరలు రైతులు ఎవరో పండిస్తారు, మొత్తం మనం వాడుకునే వస్తువులన్నీ ఫ్యాక్టరీల్లోనూ ఎవరో మనుషులు తయారు చేస్తూ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ రైతులు పంట పండిస్తున్నారు అనే విషయం తీసుకున్నాం అనుకోండి, రైతుగా వారి పని వారు చేస్తున్నారు. విత్తనాలు చల్లారు, ముందు పొలం దున్నుకుంటారు, అందులో ఉన్నటువంటి మొత్తం అన్నీ ఏరేస్తారు. ఆ దున్నిన పొలంలో చెత్త పనికిరాందంతా ఏరేస్తారు. తర్వాత చక్కగా నీరు పెడతారు, విత్తనాలు చల్లుతారు, ఆ మొక్కలు మొలకలు వస్తాయి. అందులో వేస్ట్ మొక్కలను పీకేస్తూ ఉంటారు, కలుపు మొక్కలు అంటారు. కలుపు మొక్కలు అంటే అర్థం ఏంటి? మనం ఏ పంట పండించుకోవాలనుకున్నామో ఆ పంట కాకుండా ఆ పంటని మధ్యలో వేరే మొక్కలు వచ్చినప్పుడు అక్కడ సారాన్ని, బలాన్ని ఆ మొక్కలు పీల్చేసుకుంటాయి. అందుకని మనం పెంచుకోవాలనుకున్న మొక్కలకు అడ్డు రాకుండా భూసారం మన మొక్కలకు దొరికేటట్టు ఆ కలుపు మొక్కలను పీకేస్తారు. కలుపు మొక్కలను పీకేసి చక్కగా ఆ పంటకి ఏం అవసరం, ఇప్పుడు పురుగులు వచ్చి పంట తినేస్తూ ఉంటాయి, పురుగు పడుతూ ఉంటుంది. దోమకాటు దోమలు కూడా రసం పీల్చేసుకుంటూ ఉంటాయి. దోమకాటు అంటే అది ఆకుల రసాన్ని పీల్చేసుకుంటాం. తద్వారా మొక్కలు బలహీన పడిపోయి చచ్చిపోతూ ఉంటాయి, పంట పండదు సరిగ్గా. అందువల్ల పురుగు మందులు కొడతారు. అంటే వీళ్ళ ప్రయత్నం ఏం చేయాలో అన్నీ చేస్తారు. వీళ్ళ ప్రయత్నం చేసినాక అసలు అందులోంచి ధాన్యం పండాలి అనేది దైవ నిర్ణయం, సృష్టి నిర్ణయం, ప్రకృతి నిర్ణయం. మనం ఒక మామిడి చెట్టుకి జామకాయలు కాయించలేం, జామ చెట్టుకి మామిడికాయలు కాయించలేం. మామిడి చెట్టుకు మామిడికాయలు కాయాలి, జామ చెట్టుకు జామకాయలు కాయాలి. ఇది ఇలా ఉండాలని సృష్టిలో అన్ని సృష్టి నిర్ణయం, దాన్నే దైవ నిర్ణయం అంటారు. అంటే మన ప్రయత్నం మనం చేస్తే దైవ నిర్ణయం ఏంటో అది జరుగుతూ ఉంటుంది, దైవ అనుగ్రహం ఏంటో జరుగుతూ ఉంటుంది. అది ఆల్రెడీ సృష్టిలో ఉంది. ఇప్పుడు ఈ పంటలన్నీ దైవానుగ్రహమే. కానీ నువ్వు ప్రయత్నించకుండా దైవానుగ్రహాన్ని పొందలేవు, నువ్వు ప్రయత్నించకుండా సృష్టి అనుగ్రహాన్ని పొందలేవు. ఆ దైవాన్నం అనండి, సృష్టి శక్తి అనండి, విశ్వశక్తి అనండి, ప్రకృతి శక్తి అనండి, ఆత్మశక్తి అనండి, ఏదైనా ప్రయత్నించడానికి అనువైన శరీరము మనకు సృష్టి చేత ఇవ్వబడింది. నువ్వు ప్రయత్నించంతే ఏం జరగాలో జరుగుద్ది. ఎప్పుడు సంకల్పము అంటే అది సంకల్ప శక్తి అంటే ఏంటి? ప్రయత్న శక్తి. నువ్వు దానికి అవసరమైనవన్నీ తెలుసుకో, ఆ నాలెడ్జ్ తెలుసుకో. నువ్వు కోరుకున్న కోరిక, నీకు అవసరం ఏది ఉందో, నువ్వు భావించుకున్న సంకల్పం ఏది ఉందో దానికి అనుగుణంగా నువ్వు ప్రయత్నించాలి. లేదండి నాకు ఇదిగో ఈ 1,000,000 మంత్ర జపం చేస్తే సర్వసిద్ధులు సిద్ధిస్తాయి, నేను గాలిలో నడవచ్చు, ఆకాశంలో ఎగరవచ్చు, అసలు నా ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు, ఇలా చెప్పారు అన్నావనుకో, దానికి లాజికల్గా సరిపోవట్లేదు. నీకు డబ్బు రావాలంటే నువ్వు పని చేయాలి, ఏదో పని చేయాలి. పని చేయాలంటే దానికి సంబంధించిన జ్ఞానం నీ దగ్గర ఉండాలి. అలా నేను మంత్ర జపాలని, దైవనామాలని, నామజపాలను కించపరుస్తున్నా. అవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో మనిషిని సన్మార్గంలో పెట్టడానికి ఏర్పడినవే తప్ప నీకేవో లాభాలు చేకూర్చి నువ్వు కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే నీకు సర్వము తెచ్చి నీ దగ్గర పెట్టేసి లాభాలు చేకూర్చేవి కాదు. అటువంటి మహిమలు, మాయలు అవే మూఢనమ్మకాలు, నమ్మకండి అన్నారు. ఇక్కడ దైవం అని మనం అంటుందే సృష్టి శక్తినే. ఏ రైతు అయితే పంటలేసి చక్కగా పొలం దున్ని నీరు పెట్టి విత్తనాలు జల్లి అందులో కలుపు మొక్కలు తీసేస్తూ పెరుగుతున్న మొక్కలకు అవసరమైనటువంటి ఎరువులు వేస్తూ పురుగు మందులు కొడుతూ ఆ పంటను రక్షించుకుంటూ కాపాడుకుంటూ అక్కడే తిరుగుతూ ఉంటాడు పగలంతా. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఆ పంటలో ఆ చెట్లకి ఆహార ధాన్యాలు రావాలి, ఆ మొక్కలకి ఆహార ధాన్యాలు రావాలనే నిర్ణయము దైవానిది, సృష్టిది. అదే అనుగ్రహం.
ఆల్రెడీ ఉంది అనుగ్రహం అక్కడ. నువ్వు బ్రతకడానికి అవసరమైన అన్ని పండించుకోవచ్చు, అక్కడే పెట్టాను. కానీ దానికి అవసరమైనటువంటి జ్ఞానం సంపాదించుకొని దానికి తగిన శ్రమ నువ్వు పడాలి. ఇక్కడ సంకల్ప బలము అంటే దానికి అవసరమైన జ్ఞానము సంకల్ప బలమే, దానికి అవసరమైన ప్రయత్నము సంకల్ప బలమే. అంతే తప్ప నేను ఇంట్లో అనుకుంటా కూర్చుంటాను అంటే చాలా మంది చెబుతారు, నువ్వు పదే 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 అనుకో అయిపోద్దని చెబుతూ ఉంటారు. అలాంటి పుస్తకాలు కూడా రాశారు. దాన్ని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏంటి, ఒక స్థాయికి ఎదిగిపోయిన వాళ్ళు. అవును, ఇది నిజమే, మేము పదే పదే అనుకోని ఇంత స్థాయికి వచ్చాం. పదే పదే అనుకోని ఇంత స్థాయికి రావడానికి కష్టపడకుండా వెళ్తావా? నువ్వు పని చేయకుండా అంత స్థాయికి వెళ్ళావా? కష్టపడకుండా అంత స్థాయికి వెళ్ళావా? నువ్వే ప్రయత్నం చేయకుండా అంత స్థాయికి వెళ్ళావా? కుదరదు, అసంభవం. అందుకే మూఢత్వము, మూఢనమ్మకములు అనేది ఏంటన్నారంటే, నా మీద నేను ఆధారపడకుండా నా పక్క వాళ్ళు కానీ, నా గురువు కానీ, నా దేవుడు కానీ, వాళ్ళ అమ్మే లేకపోతే ఎవరో ఇచ్చే తాళ్ళు కానీ, తాయెత్తులు కానీ, ఉంగరాలు కానీ, రంగురాళ్ళు కానీ, లేదా ఏవో నామజపాలు కానీ, మంత్రజపాలు కానీ, ఇవన్నీ నాకు తెచ్చి ఇచ్చేస్తాయి, నేను ఇవి చేయక్కర్లేదనేది మూఢనమ్మకం కాదు. నేను అన్ని పని చేసుకుంటూ సన్మార్గంలో నా పనిని వదలకుండా ఆ పనికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవటాన్ని ప్రయత్నిస్తూ ఆ జ్ఞానం తెలుసుకునే విధానాన్ని వదలకుండా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ పనికి ప్రయత్నించుకుంటూ ఈ రెండింటికి సహకారంగా దైవశక్తిని తీసుకుంటాను. నా సంకల్ప బలాన్ని పెంచుకుంటాను దైవనామంతో, దైవ మంత్రంతో, దైవ ధ్యాసతో, దైవ ధ్యానంతో. ఏదో ఒకటి నీ ఇష్టం. అందుకొచ్చిన ఆధ్యాత్మిక మార్గాలు, భక్తి మార్గాలు, మత మార్గాలు, దైవ మార్గాలు. ఇక్కడ ఒక శక్తి ఉంది, దైవము అనేటువంటి శక్తి ఉంది. ఆ శక్తి విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తిగా పనిచేస్తున్నది. నువ్వు గమనించి చూడు, ఈ సృష్టిలోకి మనం మన ప్రమేయంతో రాలేదు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా అసలు ఎవరి వలన ఉన్నవో మనకు ఎప్పటికీ తెలియదు. ఆ ఎవరి వలన ఉన్నవి, ఎవరి వలన ఇంత సృష్టి నడుస్తున్నది, ఎవరి వలన ఇన్ని ఉన్నవి, ఎవరి వలన ఇంత అనంత విశ్వము అంటే ఊహించటానికి కూడా అలవి కానంత పెద్ద విశ్వము, ఊహకు కూడా అందనన్ని విషయములు, మానవుడు లెక్కించటానికి వీలు కానన్ని విషయములు ఈ సృష్టిలో ఎవరి చేత ఉన్నవి, ఎవరి చేత ఉంచబడినవి, ఎవరి చేత నడపబడుతున్నవి అనేటువంటి కార్యకారణ సంబంధ శక్తిని దేవుడు అన్నాం మనం. అది విశ్వశక్తి, సృష్టి శక్తి. దేవుడు దేవత పేర్లు పెట్టుకున్న ఆ దేవుడు ఎవరు, దేవత ఎవరు అనుకున్నప్పుడు, తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అది విశ్వశక్తిగా చిట్ట చివరిలో అర్థమవుతుంది. మొట్టమొదటగా అది దేవుడు దేవతగా మతాలు ఏర్పడినాయి. అంటే ఏంటి, నేను కాదు ఈ సృష్టికి కారకుణ్ణి, నాకు కూడా నేను కాదు కారకుణ్ణి, నేను కూడా వచ్చాను. స్త్రీ పురుషులు కలిస్తే మనుషులు పుట్టాలి అనేది దైవ నిర్ణయము, దైవ అనుగ్రహము. పిల్లలు కావాలనుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు కూర్చొని జపతపాలు చేస్తూ దైవానుగ్రహం కోసం ప్రయత్నిస్తూ తపస్సు చేసి ఓ చెట్టు కింద కూర్చొని మీరు ఏ వివాహం చేసుకోరు. మీరు స్త్రీలైనా పురుషులైనా నిరంతర తపస్సు చేస్తారు. నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలని, నాకు బిడ్డ కావాలి. నీకు బిడ్డ పుడతాడా అంటే అది సృష్టి విధానంలో సమర్థనీయ అంశమేనా? బిడ్డలు పుట్టాలంటే ఏం చేయాలి? స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలి, భార్యాభర్తలు అవ్వాలి, కాపురం చేయాలి, సంసార జీవితం గడపాలి. అప్పుడు బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. అప్పుడు కూడా కొంతమందికి పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు, కొంతమందికి తొందరగా పుట్టొచ్చు, కొంతమందికి లేటుగా పుట్టొచ్చు. కానీ నువ్వు ఆ ప్రొసీజర్లోకి వెళ్ళాలి. ఆ ప్రొసీజర్లోకి వెళ్తూ అప్పుడు నువ్వు మానసికమైనటువంటి బలానికి, నాకు బిడ్డలు కావాలి, బిడ్డలు పుడతారు, ఎందుకంటే నేను వివాహం చేసుకున్నాను, నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు, నాకు బిడ్డలు కావాలి, చక్కగా నా బిడ్డలను పెంచుకొని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాం మేము అనేదానికి నువ్వు సృష్టి శక్తిని, అంటే సృష్టి విధానం ఇదే కనుక, ఇలాగే బిడ్డలు పుడతారు కనుక నేను సృష్టి విధానంలోకి వచ్చాను, బిడ్డలు కావాలనేది నా కోరిక, అంటే నా సంకల్పము. ఆ సంకల్పమునకు అనుగుణమైన పనులు నేను చేస్తున్నాను కాబట్టి నాకు బిడ్డలు కావాలి అనేటువంటి కోరికని
దైవ ప్రార్థనగాను, దైవ తపస్సుగాను, దైవ ధ్యానంగాను నువ్వు సృష్టికి విన్నవించవచ్చు. ఎందుకు విన్నవించవచ్చు అంటే నువ్వు రాకముందే అక్కడ సృష్టి ఉంది. నువ్వు ఇప్పుడు సృష్టిలో బ్రతుకుతున్నప్పుడు కూడా అన్నీ నీకు సృష్టి నుంచే అందుతున్నాయి. మనం వచ్చేటప్పటికే గాలి ఉంది, మనం వచ్చేటప్పటికే భూమి ఉంది, మనం వచ్చేటప్పటికే నీరు ఉంది, మనం వచ్చేటప్పటికి పంచభూతాలు ఉన్నాయి, మనం వచ్చేటప్పటికి ఆహార పదార్థాలు ఉన్నాయి. మనం ఇక్కడ పుట్టి పెరగటానికి అవసరమైన సమస్తము ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ నేను నా వెంట తేలేదు, ప్లస్ అసలు నేనే ఎలా వచ్చానో నాకు తెలియదు అన్నప్పుడు వీటన్నింటికి కర్త ఒకరున్నారు అనే భావన కలుగుతుంది. ఆ కర్తను నువ్వు వేడుకోవచ్చు. ఎలా వేడుకోవాలి? ప్రాసెస్లో వేడుకోవాలి. పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలని అడగకూడదు. పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలంటే మార్గాలు ఉన్నాయి. అనాథాశ్రమానికి వెళ్ళి అనాథల్ని దత్తత తీసుకోవచ్చు, లేదా ఇతరులకు పుట్టినటువంటి పిల్లల్ని నువ్వు అడిగి తెచ్చుకు పెంచుకోవచ్చు. నీకు నా సొంత పిల్లలు కావాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. అలా కొన్ని విధానాలు సృష్టిలో ఉన్నాయి. ఆ విధానపరంగా వెళ్తూ నువ్వు సృష్టిని ప్రార్థించవచ్చు. ఆ సృష్టి శక్తిని దైవమానం, దైవాన్ని ప్రార్థించవచ్చు. ఎందుకని? మనం రావటానికి కారణం మనకు తెలియదు, మనం పోవటానికి అంటే చనిపోవటానికి కారణం ఏంటో మనకు తెలియదు. ప్లస్ మనకు తెలిసినా తెలియకపోయినా మన శరీరం దాని అంతటా ముందుకు సాగిపోతుంది. దాన్ని ఆపటం అంటే శరీరం ఎదుగుదల తరుగుదల మనకు తెలియదు, అది మరణం వైపుకి వెళ్ళిపోతుంది. అలా సృష్టి అంటే ఒక నియంత్రణలో ఉన్నది. సూర్యుడు రావటం వెళ్ళటం, భూమి తిరగటం వలన సూర్యోదయం సూర్యాస్తమయం ఏర్పడటం, ఇలాంటివి కోటాను కోట్ల గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉండటం. సృష్టిలో అంటే భూమి మీద జరిగేటువంటి అన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి. ఇప్పుడు మొక్కలు ఆహార పదార్థాలు ఇస్తాయి, నువ్వు ప్రయత్నించి పండించుకో, అలా ప్రయత్నించి వస్తువులు తయారు చేసుకో, అలా ప్రయత్నించి నడవడానికి కాళ్ళు ఇవ్వబడినాయి, చూడు కళ్ళు ఇవ్వబడినాయి, విను చెవులు ఇవ్వబడినాయి, మాట్లాడు గొంతు ఇవ్వబడింది, రుచులు తెలుసుకో నాలుక ఇవ్వబడింది, స్పర్శలు తెలుసుకో చర్మం ఇవ్వబడింది, స్పర్శ సుఖాలు అనుభవించు జననేంద్రియాలు ఇవ్వబడినాయి, పిల్లల్ని కనుక పెంచుకో, కుటుంబ వ్యవస్థ తయారు చేసుకో, ఆ విధానం అంతా పెట్టబడింది. అంటే ఏంటి? నిర్ధారించబడి పెట్టబడిన విధానములే తప్ప కొత్తగా అనుభవించడం మన చేతిలో లేదు. ఇప్పుడు ఈ పంచేంద్రియముల శరీరం కూడా మనకు ఈ పనిచేసే విధానం కూడా ఇవ్వబడింది. మనం తెచ్చుకున్నాం, మనం పెట్టుకున్నామంటే ఈ 5 రకాలు తప్ప 6వ రకం మనకు తెలియదు. మళ్ళీ మనం ఇంకో కొత్త ఇంద్రియం పెట్టుకోలేం. అలాగే కన్ను చూడటం, చెవులు వినటం, ఈ ప్రక్రియను మార్చలేం. చెవులతో చూసి కళ్ళతో వినటం అనే పని చేయలేం. అలా సృష్టిలో ఏదైనా అల్లం గుణం అల్లందే, పచ్చిమిరపకాయ గుణం పచ్చిమిరపకాయదే. మీరు ఏదైనా తీసుకోండి, వెల్లుల్లి గుణం వెల్లుల్లిదే, ఉల్లి గుణం ఉల్లిదే, ఒక్కొక్క కూరగాయ గుణం ఒక్కొక్క కూరగాయదే, ఒక్కొక్క సరుకు ఆహార పదార్థాలు కిరాణా సరుకులు పప్పు ఉప్పు గుణం ఉప్పుదే, పప్పు గుణం పప్పుదే, పులుపు గుణం పులుపుదే, తీపి గుణం తీపిదే. దేనికి ఇంకో కొత్త దాన్ని ఆపాదించలేము, వాటి స్వభావ స్వరూపాలు మార్చలేము, వాటిని వాడుకోగలం మనం. కానీ వాటికి స్వరూప స్వభావాలు ఎలా వచ్చినాయి, అసలు గుణాలు ఎలా వచ్చినాయి? అవన్నీ నిర్దిష్టమైన పద్ధతిలోనే ఉన్నాయి. మీరు ఆహార పదార్థాలు కానీ వస్తువులు కానీ విషయాలు కానీ చూసుకోండి. అలాగే మానవుడి జీవన విధానం, మానవుడి శరీర నిర్మాణం, మానవుడి జననం, మానవుడి మరణం వరకు మొత్తం అన్ని నిర్దిష్ట విధానంలో ఉన్నాయి మానవ జాతి మొత్తానికి. అలా ప్రతి జాతిలో మీరు గమనించుకుంటూ వెళితే ప్రతి జాతి అంటే జంతువులు కానీ వృక్షాలు కానీ అన్నింటికీ ప్రతిదానికి నిర్ధారణ ఉంది. అది అలాగే పుట్టి పెరిగి చనిపోతాయి. ఈ నిర్ధారణ ఎప్పుడైతే కనపడుతుందో అసలు ఇదంతా మనం నిర్ధారించి చేయట్లేదు. మనం రాకముందు నుంచి ఇదంతా నడుస్తూనే ఉంది, మన తర్వాత కూడా ఇదంతా ఉంటుంది. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోవటం రావటం మన చేతిలో లేదు, వెళ్ళిపోవటం మన చేతిలో లేదు. అలాగే ఇక్కడ పొందటం అనేది కూడా నువ్వు ప్రయత్నించి ఆ సంబంధిత జ్ఞానాన్ని పొంది, జ్ఞానాన్ని చాలా చక్కగా తెలుసుకొని, నీకేం కావాలో ఆ జ్ఞానాన్ని చాలా చక్కగా తెలుసుకొని ప్లస్ మళ్ళీ ప్రయత్నించాలి. ఇప్పుడు రైతు చేసే పని అదే. అందువల్ల ఆహార ధాన్యాలు కాయగూరలు ఇవన్నీ వస్తున్నాయి. ఓ ఫ్యాక్టరీలో కార్మికులు చేసేది అదే, ఆ ఫ్యాక్టరీ యజమానులు, ఫ్యాక్టరీ పెట్టిన యజమానులు చేసేది అదే. వాళ్ళంతా జ్ఞానాన్ని సంపాదించి ఉత్పత్తులు చేస్తున్నారు. అవే వాళ్ళ ప్రపంచంలో మనం చూస్తున్న కోటాను కోట్ల వస్తువులు. ఎక్కడ ఎవరూ పని చేయకుండా ఏ వస్తువు రాదు. అసలు మహిమతో మాయతో అద్భుతాలతో ఏ వస్తువు రాదు. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో అద్భుతం ఉంది. ఇన్ని వస్తువులను కనుగొన్నది మానవ మేధస్సే. సహజ సృష్టి ఇక్కడ ఉంది,
నువ్వు పీల్చుకునే గాలి అవన్నీ సహజ సృష్టి ఉంది. మళ్ళీ మనం వస్తువులు తయారు చేసుకున్నాం. సెల్ ఫోన్లు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరైజర్లు, కంప్యూటర్లు, ఇలా మన ఇంట్లో గృహోపకరణాలు, మానవుడికి ఉపకరించే ఉపకరణాలు, వాహనాలు, అనేక రకాల వాహనాలు, ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలతోనే అనేక రకాల వంటకాలు తయారు చేసుకున్నాం. రకరకాల వంటకాలు తయారు చేసుకున్నాం, రకరకాల బట్టలు తయారు చేసుకున్నాం, రకరకాల వినియోగ వస్తువులు తయారు చేసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న ముడి సరుకుని వాడుకుంటూ మనం అనేకం చేసుకుంటున్నాం. మళ్ళీ అనేకం ఎక్కడి నుంచి పుడుతున్నాయి? అదే సంకల్పము. సంకల్పం అంటే అది. ఒక సైంటిస్ట్ కూర్చొని అక్కడ సైంటిస్టులు అన్నారు, కూర్చొని ఫలానా దాన్ని, ఇప్పుడు పక్షులు ఎగురుతున్నాయి ఆకాశంలో, మనిషి నేను ఎందుకు ఎగరలేను అలా అని ఆలోచించాడు. మనిషి విమానాన్ని కనుక్కోవటానికి కారణం పక్కన ఉన్న పక్షులు అంతే. నేను అలా ఎందుకు ఎగరలేను అనుకున్నాడు. అంటే నాకు రెక్కలు లేవు, పక్షులు ఎందుకు ఎగురుతున్నాయి అంటే రెక్కలతో ఎగురుతున్నాయి, కాబట్టి నాకు రెక్కలు లేవు కాబట్టి నేను ఎగరడం ఎప్పటికీ కుదరదు. ఇప్పుడు మీరు సంకల్పం ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే, మూఢ సంకల్పం అంటే ఏంటో తెలుసా? ఎవడో చెప్పాడు, నువ్వు ఇది మంత్రజపం చేస్తే నువ్వు ఎప్పటికైనా నువ్వే గాలిలో ఎగిరేస్తావు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలుగుతావు, ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అయిపోతావు. మహిమలో మాయలు అద్భుతాలు చెప్పేవాళ్ళు వీళ్ళే. దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, దేవత మాకు ప్రత్యక్షమైంది, ఇది పక్కనే ఉంది చూడండి, ఇక్కడే కూర్చుంది, ఆ కుర్చీలో దేవుడు ఉన్నాడు, ఆ కుర్చీలో దేవత ఉంది, మీకు కనపడతలేదు, అందుకే అక్కడ కుర్చీ పెట్టాము. మళ్ళీ మనలాగానే దేవుడు దేవత కూడా కర్చీఫులతో తుడుచుకుంటారు, అందుకని కర్చీఫులు పెట్టాము, టవల్స్ పెట్టాము, అదిగో అక్కడ అవి పెడుతున్నాం ఈ పెడుతున్నాం అని. నిజంగా వాళ్ళు ఉన్నారు, మాకు కనపడుతున్నారు, మీకు కనపడతలేదని మనకు ఒక ఖాళీని కుర్చీని చూపిస్తుంటే మనం ఆ ఖాళీ కుర్చీకి భక్తి శ్రద్ధలతో నమస్కారాలు పెట్టామనుకోండి, దాన్ని మూఢ నమ్మకం అంటారు. అది ఖాళీ కుర్చీ, వీళ్ళు కనపడుతుందని చెబుతున్నారు. ఇది కూడా అంతే, నువ్వేదో నీకు జపం చేసుకో, తపం చేసుకో, తపస్సు చేయి, ఎన్నాళ్ళు చేయి, ఎంత చేయి, లేకపోతే హోమాలు చేయి, యాగాలు చేయి, యజ్ఞాలు చేయి, నువ్వు ఆకాశంలో నడిచేస్తావు, నీళ్ళ మీద నడిచేస్తావు అన్నారు అనుకో, మూర్ఖము మూఢము అంటారు. ప్రాక్టికాలిటీ అంటే ఏంటో తెలుసా? సృష్టి నియమాలు కొన్ని ఉన్నాయి. మనిషి నీళ్ల మీద నడవకూడదు అనేది సృష్టి నియమం. ఎందుకంటే నీళ్ళకి మనిషికి ఒక లా ప్రకారం నడుస్తుంది. ఆ లా ప్రకారం నువ్వు ఏర్పాటు చేసుకో, వస్తువులు కనుక్కో, దానికి అవసరమైన జ్ఞానం కూడా నీకు ఇవ్వబడింది. అలాగే మనిషి ఆకాశంలో నడవలేడు, అది సృష్టిలో పెట్టబడలేదు. పక్షులు ఎగురుతాయి, ఎందుకని వాటి శరీరాకృతి వేరు, వాటికి రెక్కలు ఇవ్వబడింది, మనిషికి లేదు. అలా నీటిలో ఉండే జంతువులు కొన్ని ఉన్నాయి, అవి ఉండగలవు, వాటి తీరంతే. మనిషి నీటిలోనూ ఉండలేడు, నీటిపైన నడవలేడు, ఆకాశంలో నడవలేడు. అందుకని సంకల్పాలు ఎలా ఉండాలంటే సృష్టిలో ఉన్న విధానాలకి ప్రాక్టికాలిటీకి అనుగుణంగా సంకల్పాలు ఉండాలి. మన ఇష్టం వచ్చిన సంకల్పాలు చేసేసుకొని ఇవన్నీ అయిపోతాయి అనేవాళ్ళే మూఢత్వము అనేది అక్కడ వచ్చింది. మూఢ నమ్మకాలు నమ్మకండి అని ఎందుకు చెప్పారంటే, దేవుణ్ణి కించపరచడానికి కాదు, విశ్వశక్తిని కించపరచడానికి కాదు. విశ్వంలో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి నియమానికి భిన్నంగా నువ్వు సంకల్పం చేయకూడదు. ఆ భిన్న సంకల్పం ఏంటి? గాలిలో మనిషి ఎగరలేడు, పక్షి ఎగురుద్ది. నువ్వు ఒకళ్ళు ఎగరాలంటే నీకు పక్షి లాంటి శరీరం ఇవ్వలేదుగా సృష్టి. అక్కడ ఎగరటం అద్భుతం కాదు, పక్షి ఎగురుద్ది, అదేం అద్భుతమే ఉంది, పక్షులన్నీ ఎగురుతాయి. అటు శరీర నిర్మాణం వేరు, నువ్వు మనిషిగా ఉండి ఎగరలేవు. కాబట్టి మనిషి పక్షి లాంటి విమానాన్ని కనుగొన్నాడు. అది ఎక్కడొచ్చింది? ఇప్పుడు నువ్వు ఎగురుతాను నేను వెళ్తాను అన్నదానికి సృష్టిని నీకు అడ్డుపెట్టలా. జ్ఞానపరంగా దాన్ని తెలుసుకొని నువ్వు కనుగొని చక్కగా అదంతా సాధనతో తయారు చేసుకో. అది సంకల్పము, సంకల్ప బలము. విమానం తయారయ్యే వరకు ప్రయత్నిస్తానే ఉన్నారు. ఎందుకంటే పక్షి ఎగరగలిగినప్పుడు మనం అలాంటివే ఒకటి తయారు చేసుకుని అందులో కూర్చొని మనం ఎందుకు వెళ్ళకూడదు. అలా ముందు నేల మీద వాహనాలు తయారు చేశారు, ముందు రౌండ్గా చక్రం కనుగొన్నారు. కనుగొనటువంటి ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచిస్తే మనిషి మెదడులోంచి వచ్చింది. అందుకని మనిషిలో ఉన్న జ్ఞానము అనంతము. సంకల్పములకు సంకల్ప బలమునకు ఉపయోగపడేది మనిషిలో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానము కొత్త ఆవిష్కరణలు చేసింది అన్ని. మనిషి ఒక సూది కనుక్కున్నా, ఒక పెన్నీసు కనుక్కున్నా, ఒక చక్రం కనుక్కున్నా, ఒక వాహనం కనుక్కున్నా, బట్టలు కనుక్కున్నా, అంటే ఇక్కడ ఉన్న ముడి సరుకును వాడుకొని
మనం తయారు చేసుకునే అనేక రకాల ఆహార పదార్థాలైన ఏదైనా మనిషి తలలోంచి పుట్టింది. ఎలా పుట్టింది? ఆలోచించగా. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అంటే నీకు ఒక విషయం పట్ల నువ్వు శ్రద్ధ పెట్టి దాని గురించి ధ్యానము తపస్సు చేసి ఇక్కడున్న విషయాలన్నింటినీ గమనించి ప్రయత్నిస్తూ తపస్సు చేయాలి. నాకు అది కావాలని, దానికి ఎలా ప్రయత్నించాలి అని. అంటే తపస్సు అని కళ్ళు మూసి కూర్చోవటం కాదు. విమానం కనుగొన్నా అనుకున్న వాళ్ళు విపరీతమైనటువంటి ప్రయోగాలు చేశారు, రకరకాలు తెచ్చారు. అది కలిపి ఇది కలిపి ఇది కలిపి కొన్ని వందల వేల లక్షల సార్లు ఫెయిల్ అయిపోయారు. ఓహో, వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినాక వాళ్ళకి తెలిసిందేంటి అంటే, మీకు థామస్ ఆల్వా ఎడిసన్ అని బల్బు కనుగొన్న ఆయన పేరు చెప్తారు. ఆయన గురించి చెప్పినప్పుడు బల్బు తయారు చేయడానికి, అంటే మన ఇంట్లో ఇప్పుడు వెలుగుతున్న కరెంటు బల్బులు, అలాంటి బల్బు ఒకటి తయారు చేయడానికి ఆయనకి ఏదో ఐడియా వచ్చింది. అసలు మనం ఇంట్లో వెలుగును సృష్టించుకుంటే దానికి అవసరమైన ఒక బల్బు లాంటి దాన్ని తయారు చేస్తే అని. ఇక్కడ ఉన్నటువంటి అనేక ముడి సరుకులు ఉన్నాయి, అనేక లోహాలు ఉన్నాయి. ఆ లోహాలన్నింటితో ఆయన ప్రయోగం చేసుకుంటున్నారు. అలా సంవత్సరాలు గడుస్తుంది. అది సంకల్పము. అంటే వదలటంలో దాన్ని ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్నోసార్లు చేస్తున్నారు, ఫెయిల్ అయిపోతుంది. తను అనుకుంది అవట్లేదు, అది రావట్లేదు, బల్బు రావట్లేదు. ఏ లోహాలు కలిపితే ఏ ఆకృతికి తెస్తే బల్బు వెలుగుతుంది అనే దాంట్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆయన తల్లో తనకు తెలిసిన లోహాలు ఏమున్నాయి, భూమి మీద ఉన్నటువంటి వస్తువులు, వనరులు అన్నీ వాడుకుంటున్నారు. అది తపస్సు. ఆయనకి సైంటిస్ట్గా పనిచేయడం తపస్సు. రైతు తపస్సు ఏంటంటే పంట పండించేది తపస్సు. సంకల్ప బలము అంటే ఏంటి? ఇప్పుడు పంట వేసేసాడు, పంట వేసేసి దానికి ఏమి పని చేయకుండా, దానికి అవసరమైన నీరు పెట్టకుండా, పురుగు మందులు కొట్టకుండా అక్కడ కూర్చొని నేను నామ సంకీర్తనలు చేస్తాను, దైవ విశ్వాసం నాకు ఉంది, నా దేవుడు నా పంటను కాపాడుతాడు అంటే కొంతమంది ఇప్పుడు ఆ పంటల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. పొలాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. సరే, అది వేరే విషయం అనుకున్న విషయం చెబుతున్నా. మీరే ఆలోచించండి. అక్కడ కూర్చొని నాకు దైవ నమ్మకం ఉందని విత్తనాలు వెళ్ళాడు, నీళ్లు పెట్టాడు, మొక్కలు వచ్చినాయి. ఇంకా మొక్కలు వచ్చేసినాయి, అయ్యే ధాన్యాలు పంట పండించేస్తాయిలే అని చెప్పి రోజు చక్కగా అక్కడికి వెళ్ళి ఒక చక్కటి క్లాత్ పరుచుకొని రోజు అక్కడ కూర్చొని దైవ ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాడు. పురుగులు పంట తినేస్తున్నాయి. ఇప్పుడు అంటే ఇక్కడ లాజికల్గా ఆలోచించండి. దేవుణ్ణి తక్కువ చేయట్లా, దైవ క్రియల్ని తక్కువ చేయట్లా. ఇప్పుడు నువ్వు ఒకవేళ అడిగితే దేవుణ్ణి వచ్చి పురుగు మందులు కొట్టమంటావా, లేకపోతే పురుగులు తినకుండా దేవుణ్ణి ఆపమంటావా, నీ పంటని దేవుడికి కాపలా కాయమంటావా? అంటే దేవుణ్ణి నీ పంటకి కూలీగా చేయమని అడుగుతున్నావు నువ్వు. ఆ కూలి పని నువ్వే చేసుకోవచ్చు, దానికన్నా దేవుడు ఎందుకు? అది మోఢము. అంటే అది ఒక మనిషి చేయగలిగిన పనికి అనంత సృష్టిని సృష్టించినటువంటి సృష్టి శక్తిని, అనంతమైన సృష్టి శక్తిని ఇంత చిన్న పని అడుగుతున్నావా? అది కూడా అసలు వినడానికి కూడా విడ్డూరంగా ఉందిగా. ఎందుకని? ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఒకవేళ నేను అడుగుతున్నానండి అన్నావు అనుకుందాం పోని. ఇప్పుడు ఆ పురుగులు ఎవరు? ఆ పురుగులు పంటను తినాలనే నిర్ణయంలో ఆ పురుగులు సృష్టివి కాదా, సృష్టి శక్తివి కాదా? పురుగులు పంటను తిని నిన్ను నాశనం చేయాలని అనుకోవట్లే. అవి బ్రతకటానికి ఆకుల సారాన్ని పీల్చుకుంటాయి. అవి బ్రతకాలి కదా, ఆ దోమలు బ్రతకాలి కదా. దోమకాటుకి గురైంది పంటలు అని చెబుతారు. పురుగులు పెట్టినాయని పలానా పురుగులని పేర్లు కూడా చెబుతూ ఉంటారు. కాదు, ఒక పురుగు ఆకుని తిని బతుకుద్ది. ఆకుని తినేసి ఆ రసాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది. అది దానికి ఆహారం. అలాగే దోమకి ఆకుల్లో ఉన్నటువంటి సారం ఆహారం. అందుకే దోమలు మనిషిని కూడా కుట్టేది ఎందుకు? రక్తం పీల్చుకుంటాయి. ఆ ద్రవాన్ని పీల్చుకుంటాయి, మన లోపల రక్తాన్ని. అలాగే ఆకుల్లో ఉన్న ద్రవాన్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు ఆ దేవుడిగా ఆ పురుగులు కూడా ఇప్పుడు మనలాగానే ఆ పురుగులు, ఆ దోమలు అవి కూడా ప్రార్థిస్తాయి భగవంతుడిని, మేము బతకాలి, మాకు పంటలు దొరకాలి, ఆకులు దొరకాలి, పీల్చుకోవాలని. అందుకని ఇక్కడ అన్ని దైవానికి సంబంధించినవి, అన్ని మనలాగానే దైవాన్ని ప్రార్థిస్తూ ఉండవచ్చు. అప్పుడు అన్ని ఒకటికొకటి విరోధం అయిపోతున్నాయి. అందుకని ఎవరికి ఏది అవసరమో వాళ్ళు ఆ పని చేసుకోండి. నీకు అవసరమైన పంటలు నువ్వు పండించుకో, నీ పంటను నువ్వు జాగ్రత్త పెట్టుకో. నీకు ఆ తెలివి, ప్రజ్ఞ, నీ శారీరక మానసిక శక్తులన్నీ నీకు ఇవ్వబడినాయి. నీ
పంట రక్షణ కోసం నువ్వు చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఈ ప్రయత్నంలో నేను చక్కగా స్థిరంగా ఉండాలి, సఫలీకృతం అవ్వాలి, మళ్ళీ నాకు బద్ధకం రాకూడదు, వికల్పములు కలగకూడదు, ఆహార ధాన్యం మొత్తం వచ్చి పంట చక్కగా పండి ఆ ధాన్యం అంతా వచ్చి ఆ ధాన్యం ఇంటికి చేరే వరకు నేను దాని మీద శ్రద్ధగానే ఉండాలి, మళ్ళీ మధ్యలో అశ్రద్ధ రాకూడదు, సినిమాల షికారులు పోదాం అనిపించకూడదు, ఈ పంట ఇంట్లో రేపు చూద్దామని బద్ధకం అనిపించకూడదు, ఇప్పుడు దీనికి నీళ్లు ఎవరు పెడతారులే, కలుపు మొక్కలు ఎవరు పీకుతారులే అని అనిపించకూడదు. అటువంటి దానికి భగవత్ సహాయంగా మానసిక ధైర్యం కోసం, మానసిక స్థిరత కోసం భగవత్ శక్తిని ప్రార్థించుకో. అది అలా వాడుకోవాలి సంకల్ప బలము అంటే. అలా సంకల్ప బలములో గాల్లో నేను నడిచేయాలని నువ్వు చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే నువ్వు ఎప్పటికీ గాల్లో ఎగరలేవు, నడవలేవు. నీళ్ళ మీద నేను నడిచేయాలని నువ్వు ఎప్పటికీ తపస్సు చేసినా నీళ్ళ మీద నడవలేవు, ఎగరలేవు. కానీ ఆ నీళ్ళ మీద మనం వెళ్తున్నాం, గాల్లో ఎగురుతున్నాం. ఆ విమానాలు కనుక్కున్న వాళ్ళు, భూమి మీద మనం అతి వేగంతో ప్రయాణిస్తున్నాం, ఈ వాహనాలు కనుక్కున్న వాళ్ళు సంకల్ప బలమే. మొదటిసారి జరగల, థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పింది అది, ఆయన చరిత్రలో బోలు చోట్ల వస్తుంది. అది చాలా మంది దాన్ని ఉదాహరణ చెబుతారు. అనేక సార్లు ఆయన బల్బుని తయారు చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకని అనేకం తెచ్చి మొట్టమొదటి తయారు చేసేవాళ్ళు ప్రయోగమే కదా, మొట్టమొదటి తయారు చేసేవాళ్ళు ఎప్పుడు ప్రయోగమే కదా. అనేక లోహాలు కలుపుతో అనేక రకాల పరికరాలు తెచ్చేతో వాటిని ప్రయోగాలు చేస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళు కూడా ఆయన తీసుకుంటున్నారు. అయితే అన్నిసార్లు ఫెయిల్ అయిపోయినాక, అంటే ఊరికి ఉదాహరణగా 1000సారో 1001సారో ఆయన కనుక్కున్నారు, బల్బు తయారైంది, వెలిగింది బల్బు. మొత్తానికి బల్బు చేశారు, వెలిగింది. అప్పుడు ఆయన చెప్పారు అందరికి, ఇదిగో బల్బు ఇలా వెలిగించుకోవచ్చు, దాన్ని అందరికి చూపించారు. చాలా మంది అడిగారు, ఇది తయారు చేయడానికి ఇప్పుడు 1001సారి అనుకోండి, 1000 సార్లు ఓడిపోయాను అంటే 1000 సార్లు ఫెయిల్యూర్ కాదు, అది ఓడిపోవటం కాదు, అది అదే సంకల్ప బలము. సంకల్ప బలం అంటే ఏంటి? నేను ఈ వస్తువులతో అవద్దు అనుకున్నా, అవలేదు, ఓడిపోవటం కాదు, అది తెలిసింది ఈ వస్తువులతో అవ్వదని. మళ్ళీ రెండోది వేరే కలిపా, అప్పుడు ఓడిపోయాను. అలా 1000 సార్లు ఓడిపోయారు. నేను 1000 సార్లు ఓడిపోవటం కాదది, 1000 సార్లు తెలుసుకున్నానన్నారు ఆయన. ఈ వస్తువులతో బల్బు తయారు అవ్వదు అని 1000 సార్లు తెలుసుకున్నా, అనేక రకాలు కలిపి. 1001సారి ఈ వస్తువుతో తయారవుతుంది, ఇది బల్బు తయారవ్వాలంటే ఈ వస్తువులు ఉండాలని తెలిసింది. సంకల్ప బలం అంటే ఏంటి? 1000 సార్లు ఫెయిల్ అవ్వటం కాదు, వీటితో అవ్వదని తెలుసుకున్నాం. అలాగే మన జీవితంలో మనం ఏదైనా ఒక పని చేసి ఓడిపోయినప్పుడు, లేదా గెలవనప్పుడు, ఆ పని అవ్వనప్పుడు, అది అలా జరగనప్పుడు నేను ఓడిపోవాలి. అసలు మనిషికి ఓటమి గెలుపులు లేవు ఇక్కడ. ఇలా అయితే అవదని తెలుస్తుంది, ఇలా అయితే అవుతుంది అని తెలుస్తుంది అంతే. అందుకని సంకల్ప బలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అత్యద్భుతంగా జీవితం గడుపుతారు. చాలా చాలా అద్భుతమైనది సంకల్ప బలం. ఎందుకనంటే ఎలా అవ్వదో తెలిసింది, మీరు ప్రయత్నించారు, అవ్వలేదు, అది ఓటమి కాదు, ఇలా అవ్వదని తెలిసింది. ఎలా అవ్వదు, ఈ రకంగా అవ్వదని తెలిసింది. మళ్ళీ ప్రయత్నించారు, అవ్వలేదు, మళ్ళీ ఎలా అవ్వదని. అదే థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పింది, బల్బు కనుక్కోవడానికి నేను ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాను, అన్ని రకాలుగా 1000 సార్లు అవదని తెలిసింది. అంటే 1000 రకాలుగా అవదది, ఇదిగో 1001లో ఇలా అవుతుందని తెలిసింది. అక్కడ అవ్వదని తెలిసింది, అవుతుందని తెలిసింది తప్ప ఫెయిల్యూర్ కాదు అది. అలాగే జీవితంలో ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా సరే, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఘర్షణలు, ఇవన్నీ కూడా వాళ్ళు నా మాట అంటలేదు, లేదా వాళ్ళు నాకు అనుకూలంగా లేరు, వాళ్ళు ఎవరు నన్ను ముందుకెళ్ళనివ్వట్లేదు, ఎదగనివ్వట్లేదు, నాకు సహకరించట్లేదు, నన్ను ఏడిపిస్తున్నారు, నన్ను దుఃఖపెడుతున్నారు, నన్ను కష్టపెడుతున్నారు, లేదా నాకు ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, నా కర్మ ఇలా కాలుతుంది, నాకు అదృష్టం లేదు, నాకు దురదృష్టం ఉంది, నా ఇల్లు వాస్తు సరిగా లేదు అందుకని అన్నీ ఇలా జరుగుతున్నాయి, లేదా నా జాతకం సరిగా లేదు అందుకనే ఇలా జరుగుతున్నాయి. కాదు, నేను ఇలా ఉండటం వల్ల నా భార్యకి వ్యతిరేకత అనిపిస్తున్నది, ఓహో ఇలా ఉండకూడదు, అయితే ఎలా ఉండాలి, మళ్ళీ గమనించు, మళ్ళీ ప్రయత్నించు. అలా ఎన్నోసార్లు ఓడిపోతావు, నీకు ఇంకోసారి తెలుస్తుంది, ఇలా ఉంటే నా భార్యకి ఇష్టమని, ఎలా ఉంటే నా భర్తకి ఇష్టమని, ఎలా ఉంటే నా తల్లిదండ్రులకి ఇష్టమని, ఎలా ఉంటే నా
ఎదురుగా ఉన్నటువంటి ఎవరికైనా ఇష్టమని. అలాగే ఇలా చేస్తే ఈ పనులు సక్సెస్ అవుతాయని, ఇలా చేస్తే ఈ పనులు అవ్వవు అని. అంటే మనకు తెలుస్తుంది అక్కడ ఓటమి అనేది లేదు, గెలుపు అనేది లేదు. నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నావు. ఇలా చేస్తే అవ్వదు అనేది జ్ఞానమే, ఇలా చేస్తే అవుతుంది అనేది జ్ఞానమే. అదే సంకల్ప బలము. అంటే అయ్యే వరకు నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావో అది అయ్యే వరకు ఎన్నిసార్లు నువ్వు దాంట్లో ఫెయిల్ అయిపోతున్నా ముందుకెళ్తా ఉండాలి. ఎందుకని ఫెయిల్ అవ్వటం అనే పదం వాడాను, కానీ అది ఫెయిల్ అవ్వటం కాదు. అన్నిసార్లు ఇలా అయితే ఇది జరగదు, ఎలా అయితే నేను వీళ్ళకి నచ్చను, ఎలా అయితే వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, మనుషులకైనా సరే వాళ్ళకి అర్థమయ్యేలా నేను ఉండాలి, వాళ్ళకి నచ్చేలా నేను ఉంటే వాళ్ళు నాకు నచ్చేలా నేను మెచ్చేలా ఉంటారు. ఇలా ఒకరికొకరు సహకరించుకోవటమే, పరస్పర సహకారమే కుటుంబ జీవితము లేదా బాహ్య జీవితము, మనిషి జీవితము. ఈ విధానాలలో ఇది కుదరటం లేదు, ఈ విధానాల్లో ఇది కుదురుతుంది. కుదరకపోవటం జ్ఞానమే. ఏంటి జ్ఞానం? ఈ విధానాల్లో కుదరదని తెలిసినాక మిలిటరీ చేయకూడదు. చాలా మందికి దుఃఖం ఎక్కడ వస్తుందో తెలుసా? కుదరదన్న దాంట్లోనే అది కుదరాలనుకుంటారు. నన్ను నేను మార్చుకోను, కానీ నా భార్య ఎప్పుడు నాకు అనుకూలంగా ఉండాలి. నా తీరు మారదు, నా గుణం మారదు, నా బుద్ధి మారదు, నా ప్రవర్తన మారదు, నా మాట శైలి మారదు, నా జీవన విధానం మారదు, నా పద్ధతి మారదు, నా భార్య మారదేంటని ఎదురు చూస్తూ ఉంటాను. దానికోసం ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ ఉంటాను. తాయెత్తులు, తాళ్ళు, రంగురాళ్ళు, ఉంగరాలు. ఎందుకని కుటుంబ శాంతి లేదు నాకు. అవును నిజమేనా, నీ కుటుంబ శాంతి లేదని చెబుతూ ఉంటారు అలాగనే వాళ్ళు. అది భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కాదు, నువ్వు వాళ్ళకి ఎలా ఇష్టమో అలా ఉండవు, నేర్చుకో. అంటే మళ్ళీ ఎవరో ప్రశ్నేస్తారు, ఏమన్నా ఎదుటి వాళ్ళు ఇష్టంకి వెళ్తే మన అరగ తీసేస్తారు. అది కాదు ఇక్కడ చెప్పబడేది. జ్ఞానం తెలుసుకో, వయా మీడియాగా ఎలా ఉండాలో తెలుసుకో. ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళు అయితే అసలు వాళ్ళకి ఇష్ట ప్రకారం ఉండాలని నువ్వు చెడులోకి వెళ్ళదాకా వదిలేయటం నేర్చుకో. మామూలు కుటుంబ సభ్యులు మామూలు విషయాల్లో నువ్వు ఇప్పుడు నీ భార్య ముందు నువ్వు తగ్గితే కొంపలు మునిగిపోయిందే ఉంది, నీ భర్త ముందు నువ్వు తగ్గితే కొంపలు మునిగిపోయిందే ఉంది, నీ తల్లిదండ్రుల ముందు పిల్లలు తగ్గితే కొంపలు మునిగిపోయిందే ఉంది, పిల్లల ముందు తల్లిదండ్రులు తగ్గితే కొంపలు మునిగిపోయిందా అని. తగ్గపోతే అసలు జీవితాలే నడవగా. గృహశాంతి లేదు, గృహశాంతి లేదు, గృహశాంతి లేదంటే శాంతి మీ అందరి చేతుల్లో ఉంది. గృహంలో ఉండదు, గోళ్ళల్లో మనం కట్టుకున్న గోళ్ళలో కిటికీలు, తలుపులు, మనం పెట్టుకున్నటువంటి సామాన్లు, వాటిలో శాంతి ఉండదు. శాంతి మన మనసుకు సంబంధించింది. మనం శాంతిగా ఉంటూ ఎదుటి మనిషిని శాంతిగా ఉంచాలి. అంటే ఒకరికొకరు ప్రవర్తించాలి. ఒకరికొకరు ఇబ్బంది కలగకుండా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రవర్తించి ఎదుటి వాళ్ళకి సాయపడేలా ఉంటే అది కుటుంబం. ఇది కూడా సంకల్ప బలమే. ఎందుకని ఎన్నిసార్లు నేను అందులో ఫెయిల్ అవుతున్నా, ఇలా అయితే గృహశాంతి రాదు, ఇలా అయితే కుటుంబ శాంతి ఉండదు, ఇలా అయితే శాంతి రాదు, ఇలా ఉండాలని తెలుసుకుంటా. కానీ నువ్వు నేను మారకుండా జరిగిపోవాలనుకుంటావు. అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలుగా పోతావు. అక్కడే శత్రుత్వాలు పెట్టుకుంటావు. వాళ్ళు నా శత్రువులు అంటావు, వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారంటావు. మళ్ళీ ఎవరో ఉపయోగపడితే వీళ్ళు నా మిత్రువులు అంటావు. మళ్ళీ మిత్రులు మారిపోతుంటారు పరిస్థితులను బట్టి. శత్రువు మిత్రుడు అవుతాడు, మిత్రుడు శత్రువు అవుతాడు. పరిస్థితులు ఎప్పుడు నా అనుకూలతే. కానీ నేను మారితే మొత్తం సమస్తం మారిపోద్ది. అందుకని సంకల్ప బలము అనేది ఏంటంటే మూఢత్వమునకు వ్యతిరేకమైనది. మూఢనమ్మకాలకి, మూఢత్వమునకు వ్యతిరేకమైనది సంకల్ప బలం. సంకల్ప బలాన్ని పెంచుకోవడం అంటే ఏంటంటే సృష్టి నియమాలు ఏమున్నాయో, మనిషి శరీరపరంగా గాల్లో ఎగరలేడు, కానీ విమానంలో ఎగరొచ్చు. కాబట్టి విమానంలో ఎగిరే వరకు విమానాలు కనుక్కున్నారు. ఇప్పుడు మనం విమానంలో ఎగరాలంటే విమానం టికెట్ కొనుక్కోవాలి. ఆ స్థాయి సంపాదించుకో, ఆ డబ్బు సంపాదించుకో. ఆ డబ్బు సంపాదించుకునే మార్గాలు భూమి మీద ఉన్నాయి. అది సంకల్పము, సంకల్ప బలము. అలా నీటిలో వెళ్ళాలంటే ఓడలు ఉన్నాయి, పడవలు ఉన్నాయి, అనేక రకాల పెద్ద పెద్ద షిప్పులు తయారు చేశారు. వాటిలో దేంటైనా వెళ్ళొచ్చు. అలా రోడ్డు మీద అనేక వాహనాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అనేకం ప్రయత్నించుకోవటానికి నీలో ప్రయత్న సామర్థ్యము కలిగిన శరీరం ఉంది, ఆలోచన జ్ఞాన సామర్థ్యం కలిగిన బుద్ధి ఉంది. దాన్ని వాడుకొని లోక రీతులేంటో చూడు. ఇప్పుడు కారు వెళ్ళినంత వేగంగా మనిషి నడవలేడు, పరిగెత్తలేడు. ఒక కారు 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది రోడ్డు మీద.
అలా నేను వెళ్ళిపోవాలి, నాకు అటువంటి శక్తి రావాలని ఇప్పుడు నేను తపస్సు చేస్తాను, మంత్రజపం చేస్తాను, నామజపం చేస్తాను, లేదా దైవంలో మా గురువు గారు ఏదో నాకు మహిమలు అద్భుతాలు రకరకాల విద్యలు నేర్పారు, రహస్య విద్యలు, ఆ రహస్య విద్యలన్నీ ప్రాక్టీస్ చేస్తాను, కారు కంటే వేగంగా నేను రోడ్డు మీద వెళ్తానంటే అది మూఢత్వము. కారుని ప్రాక్టికల్గా కనుక్కున్నారు, దానికి రౌండ్గా తిరిగే టైర్లు పెట్టారు, ఆ టైర్లకి రబ్బర్ వేశారు, లోపల ఇంజిన్లు పెట్టారు, ఆ ఇంజిన్ తిప్పుద్ది వాటిని, ఆ ఇంజిన్కి అంత వేగాన్ని పెట్టారు. నువ్వు మనిషి, నీకు నిర్దిష్టమైనటువంటి విధానంలో సృష్టిలో పుట్టావు, నువ్వు ఆ నిర్దిష్టమైన వేగంలోనే నువ్వు రోజు ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు రోజు పరుగు పందాలకు వెళ్ళడానికి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కారు అంత వేగంగా పరిగెత్తగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అది ప్రాక్టీస్ చేయాలి, శరీరానికి అలవాటు చేయాలి. పరుగు పందాలు కూడా ఉన్నాయి, ఆర్ల బోర్డులు ఉన్నాయి. సాధన చేత కొంత వస్తుంది, నువ్వేం కారులో విమానాల్లాగా వెళ్ళలేవు, ఒకసారి ఒక పరుగు పందెంలో గెలవగలవంది. నిత్య జీవితంలో రోజు అలా వెళ్ళలేవు, కారు అక్కర్లేదు నాకు రోజు పరిగెత్తికి వెళ్ళిపోతానని వెళ్ళలేవు నువ్వు. జస్ట్ ఆ పందాల వరకు అది పనిచేస్తుంది. అలా ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు, కొండలు ఎక్కటం, గుట్టలు ఎక్కటం. ఒక సామాన్యమైనటువంటి శైలి ఏది ఉందో ఆ సామాన్య శైలిలో నీ శరీరం నిర్ధారించిన విధానంలో సృష్టి నీ శరీరాన్ని ఎలా పెట్టిందో, సృష్టిలో ఉన్న వినియోగ వస్తువులన్నీ ఎలా ఉన్నాయో వాటిని జ్ఞానంతో వినియోగించుకొని ఎలా ఉపయోగించుకొని సాధించుకోవచ్చు అనేది సంకల్ప బలం. దానికి చెప్పాను, విమానాలు, బస్సులు, వాహనాలు, మనం సృష్టించుకున్న అనేక వస్తువులు, విషయాలు. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా ఎక్కడో ఇతర దేశంలో ఉన్న వ్యక్తితో మాట్లాడేయచ్చు, ఏ మారుమూల దేశంలో ఉన్నా సిగ్నల్ ఉంటే మాట్లాడచ్చు. అబ్బాయి సెల్ ఫోన్ లేవండి, మా గురువు గారు నాకు రహస్య విద్య ఒకటి నేర్పారు, ఆ రహస్య విద్య ద్వారా నేను ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసేసుకుంటాను, అక్కడ అన్ని చూసేస్తాను, అక్కడ వాళ్ళతో మాట్లాడేస్తాను, నాకు సెల్ ఫోన్ ఎందుకు అన్ని ఎవరైనా విద్యను నేర్పుతా ఉన్నారనుకో అది మూఢత్వము. వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. నేర్చుకోవాలని నువ్వు అనుకున్నావు అనుకో అది మూఢత్వము, మూర్ఖత్వము. కాదు, సెల్ ఫోన్ ఒకటి కొనుక్కుంటే నేను ఎక్కడ వాళ్ళతో మాట్లాడొచ్చు, నాకు తెలిసిన వాళ్ళతో, వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటే, అది కూడా మళ్ళీ నెంబర్లు లేని వాళ్ళతో ఎలా మాట్లాడతాను నేను? తెలియదు, ఒక ఆయన నాకు తెలుసు కానీ ఆయన నెంబర్ నా దగ్గర లేదు, ఎలా మాట్లాడతాను? మళ్ళీ దానికి మా గురువు గారు రహస్య విద్యలు చెప్పారండి, రహస్య విద్యల ద్వారా ఎవరి నెంబర్లు అయినా తెలిసేసుకోవచ్చు, అలాంటివి నేర్పుతాను అని బయలుదేరినోళ్ళు, నేర్చుకుంటామని బయలుదేరినోళ్ళు ఇద్దరు మూర్ఖులు, మూఢులు. అంటే నేర్పుతానన్న మూర్ఖులు, మూఢులు కాదు, ఎందుకంటే నిన్ను మోసం చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇచ్చారు, వాళ్ళకి తెలిసేది. కానీ వెళ్ళేవి నువ్వు మూర్ఖుడివి, నువ్వు మూఢుడివి. అందుకని సంకల్ప బలము అనేది ఎప్పుడు కూడా, ఆ బలము అంటే అశక్తి, బలము అనే పేరులో ఉంది శక్తి. నా సంకల్పమును నేను నెరవేర్చుకోవాలనే ఆ శక్తి ఏది ఉందో, ఆ బలం ఏది ఉందో అది విఘ్నతతో కూడిన జ్ఞానశక్తి. అది ప్రయత్న శక్తిగా, జ్ఞానశక్తిగా కలుపుకొని ముందుకెళ్ళాలి నువ్వు. అంతే తప్ప ఇలాంటి సెల్ ఫోన్ లేకుండా నెంబర్లు తెలిసేసుకోవటం, సెల్ ఫోన్ లేకుండా మాట్లాడేయటం, గాల్లో నడవటం, నేలపై నడవటం, నువ్వు కాల్చదని దాని మీద పడుకుంటాను, మంటలు అంటించుకొని అంటాం, ఇలాంటి పిచ్చి చేష్టలు అన్నీ నమ్మేవనుకో వాళ్ళు నిన్ను ఎలాగో మోసం చేస్తున్నారు, వాళ్ళకి కరెక్ట్గా తెలుసు, వాళ్ళకి మోసము అనేది కరెక్ట్గా తెలుసు. కానీ మోసపోతున్న నీకు తెలియదు కాబట్టి దాన్ని మూఢత్వము, మూర్ఖత్వం అన్నారు. సంకల్ప బలము మూఢత్వమును, మూర్ఖత్వమును నశింపచేసేదిగా ఉండాలి. వాటిని పెంచేదిగా ఉంటే అది సంకల్ప బలం కాదు, అది నీకు వినాశనము. అందుకని సంకల్పములు ఎప్పుడు కూడా ప్రకృతికి అనుగుణంగా ఉండాలి, సృష్టికి అనుగుణంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండకూడదు. వ్యతిరేకంగా అంటే చెప్పాను, గాల్లో విమానాలు ఎగురుతాయి, కనుక్కున్నారు, అది మనిషే కనుక్కున్నాడు, మనిషి తల్లోనే పుట్టింది, ఆ జ్ఞానశక్తి మనిషి తల్లోనే ఉంది. అలా నీ జ్ఞానాన్ని ఉపయోగించి కనుక్కో. అలా కనుక్కోవటానికి ఇప్పుడు ఇలా కూర్చొని తపస్సు చేసేసి నాకు సంబంధించిన దైవాన్ని ప్రార్థించేసి విమానం డిజైన్ మొత్తం నాకు చెప్పి, ఇంజిన్ ఎలా తయారు చేయాలి నాకు చెప్పి, మొత్తం ఆ బుక్ నా చేతిలో పెట్టంటే దేవుడు వచ్చి బుక్ చేతిలో పెట్టాడా? విమానం ఎలా తయారు చేయవలని అనే ఒక పుస్తకాన్ని దేవుడు చేతిలో పెట్టాడా? ఎట్లా? అసలు వాళ్ళు తపస్సు చేయలే, కళ్ళు మూసుకోవాలా, ధ్యానం చేయలే, కూర్చోలా, పరికరాలు తెచ్చుకొని, అనేక రకాల వస్తువులు తెచ్చుకొని, అనేక రకాల లోహాలు తెచ్చుకొని, అనేక రకాల పరికరాలు తెచ్చుకొని వాటినన్నిటినీ కూరుస్తూ విమానం ఎలా తయారు చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం పేరు తపస్సు. అందుకే కళ్ళు మూసుకొని కూర్చోవాళ్ళు.
అలా తపస్సు చేశారు. అందుకని విషయాన్ని బట్టి తపస్సు ఉంటుంది. భౌతిక వస్తువులైతే వస్తువులతోనే తపస్సు చేయాలి అది అయ్యే వరకు. అలా వాహనాలు కనుక్కున్నారు. అందుకని సంకల్ప బలము మూఢత్వముగా మూర్ఖత్వంగా పెట్టుకోబాకండి. అలాంటి దేవుణ్ణి మతాన్ని మార్గాన్ని కించపరిచేది కాదు. ఎప్పుడు దేవుడు మతము మార్గము విధానం అనేది కార్యకారణ సంబంధంలో ఈ సృష్టి అనంతంగా కనబడుతున్న ఈ సృష్టిలో నాతో సహా నేను ఒక అల్పజీవిని స్వల్పజీవిని, నేను వచ్చాను పుట్టాను నేను మరణిస్తాను గ్యారంటీ. కానీ ఇక్కడ ఇన్ని ఎందుకున్నాయి, ఎలా ఉన్నాయి, అసలు ఈ జనన మరణాలు ఏంటి, వీటన్నింటికి కార్యకారణ సంబంధం ఏదో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి కదా అన్నప్పుడు దేవుడు దేవత. మనం ఎలాగో మనకు కావలసినవి పొందడానికి ప్రయత్నించుకోవాలి. ఆ ప్రయత్నంలో 2 శక్తులు ఉపయోగించాలి, శారీరక శక్తి జ్ఞానశక్తి. అదే మానసిక శక్తి కింద మారుతుంది. ఈ 2 శక్తులు ఉపయోగించుకుంటూ నేను ముందుకెళ్ళేటప్పుడు సృష్టిలో అసలు నేను జ్ఞానశక్తి ఉపయోగించాలన్నా నా శరీరంలో ప్రయత్న శక్తి ఉపయోగించాలన్నా అది కూడా నాకు ఇవ్వబడిందే, మనిషికి ఇవ్వబడినాయి. అలాగే వీటిని ఉపయోగిస్తూ నేను నాకు ఏం కావాలనుకుంటున్నానో ఆ వైపు వెళ్ళాలంటే మళ్ళీ ఆ వస్తువులు ఆ ముడి సరుకులు అవన్నీ వాడుకుంటూ ఉండాలి. అవన్నీ భూమి మీద ఇవ్వబడినవే. కాబట్టి ఇవన్నీ ఇవ్వబడినవే కనుక ఇవి ఇచ్చినటువంటి శక్తిని దేవుడు దేవత అని పిలుస్తున్నాను కనుక నా ప్రయత్నానికి సహకరించు, నా ప్రయత్నం జరిగేలా చూడు, నా ప్రయత్నం సఫలీకృతమయ్యేలా చూడు, నేను అనుకున్నది సాధించే వరకు నేను ప్రయత్నం మానకుండా ఉండేలా నా బుద్ధికి బలం ఉండాలని నేను సంకల్పాన్ని చెప్పుకుంటా ఉంటా. నేను అనుకున్నది సాధించుకునే వరకు ఎన్నిసార్లు అది అవ్వకపోయినా, ఎన్నిసార్లు నేను అనుకున్నది పొందలేకపోయినా మళ్ళీ ప్రయత్నిస్తానే ఉంటా పొందే వరకు. అప్పటి వరకు నిరాశ చెందకుండా, నిస్పృహకి వెళ్లకుండా, వదిలేయకుండా, బద్దకించకుండా, అవ్వలేదు ఓడిపోయానని నాకు నేను అనుకోకుండా ప్రయత్నించుకుంటానే ఉంటాను. అటువంటిది సంకల్ప బలము. దానికి నేను సృష్టికి కారణమైన శక్తిని పదే గుర్తు చేసుకుంటాను. ఆ సృష్టి శక్తిని దైవశక్తిగా, దేవుడుగా, దేవతగా. నాలో ఆ సంకల్ప బలం పెరగాలని ఆ శక్తిని వేడుకుంటాను. అలా వేడుకోవటం అనేది నాలో బలాన్ని పెంచుకోవటానికి పదే అనుకోవటం ద్వారా. ఎందుకని ఏదో శక్తి లేకపోతే ఈ సృష్టి ఉండదుగా, అది నాకు మొదటి నుంచి తెలిసిన విషయమేగా. అందుకని నా వల్ల కానిది నేను ప్రయత్నిస్తున్నది అంటే ఇప్పటి వరకు నా వల్ల అవ్వలేదు. అది అలా ప్రయత్నిస్తున్నది ఏదైనా, నా వల్ల కానిది ఏదైనా, నేను పొందాలనుకున్నది ఏదైనా, ఇప్పటి వరకు పొందలేకపోయింది ఏదైనా పొందాలని ప్రయత్నిస్తున్నప్పుడు సంకల్ప బలాన్ని తగ్గకుండా, సంకల్ప బలంలో 2 ఉంటాయి. ఏంటి? శారీరక ప్రయత్న శక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తి మానసిక శక్తిగా పనిచేస్తుంది, ఆలోచిస్తూ వెళ్తాం. దానికి సహకారంగా చుట్టూ పరిస్థితులు, వస్తువులు, విషయాలు, మనుషులు ఏది ఉండేది. కానీ మొత్తం సృష్టికి అసలు కారణం ఎవరు అన్నప్పుడు దేవుడు దేవత అన్నాం. కనుక నేను ఇలా ప్రయత్నించుకుంటున్నాను కనుక నా ప్రయత్న శక్తిని పెట్టింది సృష్టి శక్తే, నాలో జ్ఞానశక్తిని పెట్టింది సృష్టి శక్తే, నాలో మనోశక్తిని పెట్టింది సృష్టి శక్తే. బయట ఉన్నటువంటి విషయములు, వస్తువులు, పదార్థములు నేను వినియోగించుకునే మనుషులు ఏదైనా అంతా సృష్టి శక్తి వల్లనే ఉన్నాయి. కనుక ఓ సృష్టి శక్తి, ఓ దైవమా, నేను ఈ వైపు వెళ్తున్నాను, ఈ ప్రయత్నం కోసం వెళ్తున్నాను, ఇది పొందాలనుకొని వెళ్తున్నాను, దీన్ని సాధించాలనుకొని వెళ్తున్నాను. మధ్యలో వదిలేయకుండా నాలో సంకల్ప బలము పెరగాలి. దానికి నన్ను అనుగ్రహించు. అలాగే చుట్టూ ఉన్న అన్ని సహకరించేలా, అంటే ఎప్పటికైనా ఈ సహకరిస్తే నాకు తప్పకుండా అనేటువంటి పాజిటివ్ భావన కావాలి. నాకు ప్రయత్నించుకునేది నేనే, కానీ నేను స్వల్పుడము, వీటన్నింటికి కారణభూతమైన శక్తి ఒకటి ఉన్నది. అందుకని ఇవన్నీ నాకు సహకరించేలా, నేను కూడా నా ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు సాగేలా నన్ను ఆశీర్వదించు అనేది నాలో పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవటానికి. అవి సహకరిస్తే నేను ధర్మ మార్గంలో వెళ్తున్నాను, దైవశక్తి వీటన్నింటినీ సృష్టించింది, నేను ధర్మంగా వెళ్ళి వాటిని ఎలా పొందుతాను అనేటువంటి ఆసక్తి, జిజ్ఞాస పెంచుకోవడానికి మధ్యలో వదిలేయకుండా. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, అలాగే బల్బు కనుక్కోబడింది. 1000 సార్లు ఫెయిల్ అయితే 1001సారి బల్బు కనుక్కున్నాడు ఆయన. అంటే 1000 సార్లు ఎవరైనా ఒక విషయాన్ని సాధించలేకపోతే వెళ్తారు. ఎవరో సంకల్ప బలం అంటే అక్కడ వాళ్ళు ఓడిపోయాను అనుకోవట్లేదు. ఇదే తెలుసుకోవాలి మనం. ఎక్కడ ఓడిపోలేదు, ఇలా జరగదు అని తెలిసింది. ఆయన ఎంత చక్కగా చెప్పారంటే,
1000 సార్లు మీరు ఓడిపోయారా బల్బుని కనుక్కోవడానికి అంటే కాదు, 1000 రకాలుగా తెలుసుకున్నాను ఎలా బల్బు తయారవదో. 1001సారి తెలిసింది ఎలా బల్బు తయారవుద్దో. మన జీవితంలో కూడా అంతే, మన జీవితంలో కూడా అంతే. ఇలా మాట్లాడితే ఘర్షణ వస్తుంది అని తెలిసింది. అంతే తప్ప ఇప్పుడు మనం ఏం చేస్తాం, నాతో వాళ్ళు ఘర్షణ పడుతున్నారంటాం. కాదు, ఇలా మాట్లాడితే ఘర్షణ వస్తుంది, ఇలా ఉంటే ఘర్షణ వస్తుంది, ఇలా జీవిస్తే ఘర్షణ వస్తుంది, ఇలాంటి పనులు చేస్తే ఘర్షణ వస్తుంది. ఇలాంటి పనుల వలన శాంతి, హాయి, సుఖం, సంతోషం, మైత్రి, స్నేహం ఉంటాయి. అవి తెలుస్తాయి అంతే. ఇక్కడ ఓడిపోవటం లేదు, గెలవటం లేదు. సంకల్ప బలము దేన్ని ఓటమి అనే పదాన్ని వాడదు, అసలు జ్ఞానం అనే పదం వాడుతుంది. ఇలా చేస్తే దాన్ని పొందలేను అని తెలుసుకుంటున్నాను. ఇలా చేస్తే మనుషులు ఎవరో నాతో ఉండరు, ఇలా మాట్లాడితే, ఇలా జీవిస్తే, ఇలా ఉంటే ఘర్షణలు వస్తాయి. కాదు, ఇలా ఉంటే మనుషులు నాతో ఉంటారు, మంచిగా ఉంటారు. మన మనుషులు నాతో ఉండాలని మళ్ళీ చెప్పాను. చెడ్డకి వెళ్ళకూడదు, ఎప్పుడు సృష్టి విధానములే అని చెప్పాను. వాటిలోనే కోరుకోవాలి, వాటిలోనే చేయాలి, వాటిలోనే ప్రయత్నించాలి. ఆది సంకల్ప బలము మనము మనకి చేకూర్చుకునేటువంటిది. అంటే నేను ఎన్నిసార్లైనా ఆ విషయాన్ని వదలను, ముందుకెళ్తానే ఉంటాను. కొంతమంది చూడండి, చాలా కష్టాలు వచ్చి నేను జీవితంలో జీవించలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. విపరీతమైనటువంటి బలహీన మనస్కులు. ఎంతటి వాళ్ళకైనా శరీరము ధరించినాక శారీరక కష్టాలు, మానసిక కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎంతటి వాళ్ళకైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఎంతటి వాళ్ళకైనా సామాజిక ఇబ్బందులు ఉంటాయి, ఎంతటి వాళ్ళకైనా భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ఇబ్బందులు ఉంటాయి. అన్ని ప్రతి జీవి అనుభవించాల్సిందే ఇక్కడ. కానీ కొంతమంది అది ఈ సంకల్ప బలం తక్కువ ఉన్న వాళ్ళు ఆత్మహత్యలకు వెళ్ళిపోతారు. తాము అనుకున్నది జరగకపోతే భరించలేరు. సంకల్ప బలం తక్కువ ఉంది వాళ్ళకి. సంకల్ప బలం తక్కువ ఉండటం అంటే ఏంటి, ఓర్పు తక్కువ ఉంది అని. ఫెయిల్ ఎవరైంది కాదు, ఫెయిల్ అనే పదమే లేదు, కానీ ఆ పదం వాడపోతే తెలియదు కనుక చెబుతున్నా. ఇప్పుడు నారద మహర్షి వచ్చి సూది బెజ్జం నుంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు భగవంతుడు, ఆ పని అవగానే వచ్చి దర్శనం ఇస్తానన్నారంటే ఒక అతను లేచి వెళ్ళిపోయాడు. ఇద్దరిలో తపస్సు చేసేవాళ్ళు. ఇది జరిగే పని కాదులే రానని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. సూది బెజ్జంలోంచి ఏనుగు ఎక్కడైనా వస్తుందని. కానీ అక్కడ సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కించలేని వాడు ఎవడో మనిషి, ఎక్కిస్తున్నవాడు ఎవరు దేవుడు. దేవుడు చేయలేని కార్యం సృష్టి అంతా దేవుడు. అసలు సృష్టి అంతా ఎలా ఉందో, నీటిలో మనిషి బతకలేడు, కానీ నీటిలో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. అవి అక్కడ బతికేలా పెట్టాడుగా. ఆ నీటిలో బతికే జీవులు భూమి మీద పెడితే చచ్చిపోతాయి, అవి ఇక్కడ బతకలేవు. పోనీ ఇక్కడ బతకలేవులేండి, అవి నీటిలోనూ బతుకుతాయి, ఎక్కడ బతుకుతాయి అన్నాం అనుకోండి, నీటిలోనూ భూమి మీద బతకగలిగిన జీవులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాబేలు ఉంది, నీటిలోనూ బతుకుద్ది, భూమి మీద బతుకుద్ది. అలాంటి జీవులు బోర్డులు ఉన్నాయి మళ్ళీ. అంటే ఏంటి, భగవంతుడు అనేటువంటి సృష్టి శక్తి. ఇక్కడ భగవంతుడు అనేది ప్రాథమిక పదము. మళ్ళీ సంపూర్ణతకి వెళ్తే శక్తి, విశ్వశక్తి. ఆ సృష్టి శక్తికి వెళ్ళినప్పుడు ఒక రూల్ లేదు, ఒక నియమం లేదు. అన్నింటినీ ఇక్కడ సృష్టి గమనిస్తే ఆ విశ్వశక్తికి చెయ్యలేని కార్యము లేదు అనేది మనకు అర్థమవుద్ది. మనుషులు భూమి మీదే బతకగలరు, నీటిలో బతకలేరు. నీటిలో బతికే భూమి మీద బతకలేవు, భూమి మీద బతికే నీటిలో బతకలేరు అనుకున్నాం, బతకలేవు అనుకున్నాం. కానీ భూమి మీద నీటి మీద కూడా బతకగలిగినవి ఉన్నాయి. అప్పుడు మనిషి గాలిలో ఎగరలేడు అంటే గాలిలో ఎగురే ఉన్నాయి. అంటే సృష్టిలో ఏదేది మనిషి తలకు అసాధ్యమైన మనిషికి అనిపిస్తుందో అవన్నీ కామన్గానే ఉన్నాయి. ఇక్కడ మనిషికి అనిపిస్తుంది, నేను నీటిలో అడుగుని బతకడం అసాధ్యం, నీటిలో ఇల్లు కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అన్నాడు అనుకో, నీటిలో అడుగుని బతికే బయళ్ళు ఉన్నాయి. అంటే సృష్టి శక్తికి అది అసాధ్యం కాదు, మనిషికి అసాధ్యం. అక్కడే విజ్ఞత కావాలి, ఓర్పు కావాలి, ప్రయత్న శక్తి కావాలి, సృష్టి ధర్మాలకు అనుగుణంగా ప్రయత్నించాలి. అంటే సృష్టి శక్తికి మనం అనుకుంటున్న ధర్మములు పనిచేయవు. ఇప్పుడు ఏనుగుని సూది బెజ్జంలోంచి ఎక్కిస్తున్నాడు భగవంతుడు, అదైనాక వస్తాడు అంటే సేమ్ ఇప్పుడు చెప్పుకున్నట్టు నీటిలో మనిషి బతకలేడు, భూమి మీద బతికే జంతువులు నీటిలో బతకలేవు, నీటిలో బతికే జంతువులు భూమి మీద బతకలేవు, చచ్చిపోతాయి. చచ్చిపోవడం కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు చేపలు తీసి బయట వేస్తే చచ్చిపోతాయి.
మనిషిని తీసుకెళ్లి నీటిలో పడేస్తే చచ్చిపోతాడు. వీళ్ళ ముందు ఆత్మహత్యలు చేసుకుని నూతుల్లోని బ్రిడ్జిలెక్కి దూకేస్తుంటారు నీళ్ళల్లో. చాలా మంది అలా చచ్చిపోతుంటారు. ఎందుకని మనిషి బతకలేడు. కానీ నీటి మీద బతకగలవు, నీటి లోపల బతకగలవు, భూమి మీద బతకగలవు. అలాంటి జంతువులు ఉన్నాయి. మరి అప్పుడు అంటే ఏంటి? సృష్టి శక్తికి, దైవశక్తికి, విశ్వశక్తికి పరిధులు లేవు. కానీ సృష్టిలో ఉన్న వాళ్ళకి పరిధులు ఉన్నాయి, విధానం ఉంది. సృష్టికి విధానం ఉంది. కాబట్టి నాకు విధానం ఉంది, సృష్టి శక్తికి విధానం లేదు. అందుకని అప్పుడు నేను జ్ఞానం అనే అన్వేషణ ఏదుందో, నేను ఫలానా గాల్లో ఎగరాలంటే విమానాన్ని కనుక్కోవటానికి సృష్టి శక్తి జ్ఞాన రూపంలో సహకరించింది. ఇక్కడ ఉన్న 3 పదార్థాలతో సహకరించింది. ఎలా? నాలో జ్ఞాన రూపంగా పదే 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 అదే వైపు నేను ప్రయాణించగా అలా అనేక వాహనాలు కనుక్కోవడానికి సహకరించింది నాలో జ్ఞాన శక్తిగా. అనేక పదార్థాలు, విషయాలు, వస్తువులు కనుగొనబడుతున్నవన్నీ మానవ మేధస్సులోంచి వచ్చినాయి. ఆ మేధస్సు ఇచ్చింది ఎవరు? సృష్టి శక్తే. ఆ మేధస్సు దేంతో లింక్ అయి ఉంది? సృష్టి శక్తితో. అది ఎంత లింక్ అయి ఉందంటే ఆఖరికి తపస్సు చేసి నా ప్రాణశక్తిని నేను తెలుసుకుంటే మొత్తం అదే అనంతాత్మశక్తి, విశ్వశక్తి, అసలు దేనికి భేదం లేదు, అది ఏకశక్తి అని తెలిసే అంత కనెక్ట్ అయి ఉంది. అక్కడ వరకు నువ్వు నీ సంకల్ప బలంతో ప్రయత్నించుకుంటూ ఆగకుండా సాగాలి అని చెప్పారు. అలా ఒక్క పదంలో సంకల్ప బలం అనేదని చెప్పేస్తే అయిపోయేది కాదు. కానీ మాయలు మహిమలకి సంకల్ప బలం పనిచేయదు. సృష్టిలో నిర్ధారించిన విధానాలకి సంకల్ప బలమే పనిచేస్తుంది. సంకల్ప బలం వలనే మనిషి ఇన్ని వస్తువులు తయారు చేసుకున్నాడు, ఎన్ని విషయాలు తయారు చేసుకున్నాడు. అలాగే మీరు కొంచెం ఇబ్బందులకు లోనవచ్చు, కొంచెం ఆర్థిక ఇబ్బందులకు లోనవచ్చు, కొంచెం అనారోగ్యాలకు లోనవచ్చు, కొంచెం మానసిక డిప్రెషన్లకు లోనవచ్చు. ఇవన్నీ సహజం సృష్టిలో. అలాగే కుటుంబంలో కొంచెం ఇబ్బందులు రావచ్చు, బయట మనుషులతో ఇబ్బందులు రావచ్చు, అనుకోని పరిస్థితులు జరగవచ్చు. ఎవరి జీవితంలోనే అప్పుడప్పుడు బోలు జరుగుతాయి. వీటన్నింటినీ మీ సంకల్ప బలముతో దాటి బయటకు రావాలి. ఇది ఎలాగే ఉంటుంది సృష్టి. అంతే తప్ప నాకు ఎప్పుడు ఏది జరగకుండా ఉండాలి, ఎవరు రక్షిస్తారు అంటే ఎవరో చెప్తాడు, ఇది తాడు కట్టేసుకొని నీకెందుకు, మాకెంత డబ్బులు చెల్లించేసి, ఎంత తపస్సులు చేసి, ఎంతో శక్తిని కూర్చి దైవశక్తితో ఈ తాడుని కట్టాము, ఈ తాడు నిండా శక్తిలో ఉంది, నీ చేతికి కడుతున్నావు, ఇక నువ్వు సర్వరక్షణలో పొందేసావు అంటాడు. అవును, నేను సర్వరక్షణలో కావాలి, నాకు తాడు కట్టేయండి అంటాం మనం. ఇదే నాకెంత ముడుపు, డబ్బు చెల్లించమంటాడు. అన్ని శక్తులు తాళ్ళలో కూర్చోవాడు, తాయెత్తులో కూర్చోవాడు, వాటిని ఎందుకు అమ్ముకుంటాడు, డబ్బులు ఎందుకు తీసుకుంటాడు? చిన్న బుర్ర వాడితే చాలు. మనం కాదు, మన ఆశ, మన విచక్షణ లేనితనం, మన మూఢత్వం, మన మూర్ఖత్వం, నేను ఎవరైనా బాగుండాలనేటువంటి కాంక్ష సృష్టి నియమాలకు విరుద్ధంగా నమ్మేలా చేస్తుంది. సృష్టి నియమాలకు విరుద్ధంగా ఏది జరగదు ఇక్కడ. ఆ నియమాల ప్రకారం వెళ్ళటం సంకల్ప బలం. ఆ నియమాల ప్రకారం అప్పుడప్పుడు బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఎవరి ఫేవర్ వచ్చింది డల్ అయిపోతాం కదా. మనకు వచ్చినా, మన ఇంట్లో వాళ్ళకి వచ్చినా, ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చింది అప్పుడప్పుడు వస్తాయిగా, ఊహించని ఖర్చులయ్యే వస్తాయి, డల్ అవుతాం. అలాగే ఏదో మనం అనుకుని మన పిల్లోడు బాగా చదువుతాడు అనుకున్న మార్కులు తక్కువ వచ్చినాయి, చదవలేకపోయాడు. ఎందుకంటే పిల్లోడు కదా చదవాల్సింది. అలాగే మన మీద మంచి కోడలని తెచ్చి పెళ్లి చేసుకున్నాం, మనకు నచ్చినట్లేదు. చెడ్డ కోడలేం కాదు, మనకు నచ్చినట్లేదు. అది ఇది అప్పుడప్పుడు జీవితంలో జరుగుతాయి. ఎప్పుడూ సుఖ దుఃఖములు ఆటే జీవితం. కానీ నాకు ఎప్పుడు సుఖాలే కావాలి, దుఃఖం రాకూడదు, నాకు ఎవరు ఎదురు చెప్పకూడదు అనుకున్నప్పుడు సృష్టికి విరుద్ధంగా వెళ్తున్నావు నువ్వు. అలా ఒకవేళ ఎప్పుడు నీకు సుఖమే కావాలంటే నువ్వు నిన్ను మార్చుకో, నువ్వు అంగీకరించడం నేర్చుకో, ఓర్పుగా ఉండటం నేర్చుకో, ఎవరన్నా ఏమన్నా పట్టించుకోకుండా ఉండటం నేర్చుకో, కొంత నష్టపోవటాన్ని నేర్చుకో. అది ధనపరంగా అయినా, విషయపరంగా అయినా, శారీరక శ్రమపరంగా అయినా. అప్పుడు నువ్వు తృప్తిని నేర్చుకుంటే ఈ సృష్టి ఇలాగే ఉంటుందని జ్ఞానాన్ని నేర్చుకుంటే అది కూడా సంకల్ప బలమే. బ్రతకటానికి అద్భుతంగా అది ఊతనిస్తుంది. ఈ సంకల్ప బలం లేని వాళ్ళే చచ్చిపోతూ ఉంటారు, డిప్రెషన్లకు లోనవుతూ ఉంటారు, పిచ్చోళ్ళు అయిపోతుంటారు, మెంటల్ పేషెంట్లు అయ్యేదంతా వీళ్ళే. పరాధీనత పక్క వాళ్ళ ఒళ్ళో పడుకొని ఏడుద్దాం అనుకుంటారు, మహిమలు మాయలు అద్భుతాలని తిరిగేది వీళ్ళే. మోసపోయేది ఎప్పుడు వీళ్ళే, అన్ని రకాలుగా మోసపోయేది వీళ్ళే. అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన. సంకల్ప బలము తక్కువ ఉన్నవాళ్ళు. సృష్టి విధానాలు చూడు, ఎవరికైనా సరే, ఎవరికైనా జీవితంలో కష్టము, నష్టము, లాభము, సంతోషము అన్నీ కలిసిమెలిసి ఉంటాయి.
దానికి రామాయణమే ఉదాహరణ. భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడని ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆయన భూమి మీదకి వచ్చి మానవుడిగా పుడితేనే నాయన ఇన్ని కష్టాలు పడ్డారు. కానీ ఆయన తన సంకల్ప బలముతో, అంటే ధర్మము తప్పకూడదు, ధర్మముగానే ఉండాలి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఆ ధర్మముగానే ఉండాలి. ఆయన సంకల్పం ఏంటి? అక్కడ ఎప్పుడూ ధర్మం తప్పకూడదు. పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు, ఎదుటి మనుషులు ఎలా అయినా ఉండొచ్చు, నా జీవితంలోకి ఎటువంటి పరిస్థితులైనా రావచ్చు, నేనైతే ధర్మం తప్పను. అది సంకల్పము, అదే ఆయన సంకల్ప బలము. ఎందుకని ప్రతిసారి దాన్ని తప్పకుండా చివరి వరకు ఉన్నారు ఆయన, ఎన్ని పరిస్థితుల్లో అయినా. దానికి రామాయణం చదువుకుంటే మీకు తెలిసిపోద్ది. అక్కడ అద్భుతాలు లేవే, మహిమలు లేవే, మాయలు లేవే. చాలా చక్కగా ప్రాక్టికల్గా ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో బ్రతికి జీవించారు. అలానే ఆయనకి మునులు, ఋషులు, అనేక అండదండలు ఉన్నాయి, వాళ్ళందరూ కనపడ్డారు, చెప్పారు. కానీ మహిమలు, అద్భుతాలు ఏం లేవు. ఆయన తన స్వప్రయత్నంతో అన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. తాను సాయం పొందాలి. ఇప్పుడు సీతమ్మ ఎక్కడుందో ఎతకాలంటే తను ఒక్కడి వల్ల కాదు, చాలామంది కావాలి. ప్రపంచం నలుమూలలకు పంపేయాలి మనుషుల్ని, అంటే తన వల్ల కాదు. అప్పుడు సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నారు. మైత్రి చేసుకొని సుగ్రీవుడిని ముందు వాడుకోవాలా. సుగ్రీవుడు కూడా కష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఎవరైనా లాభ పరిస్థితుల్లో ఉన్నవాడితో స్నేహం చేస్తారు. లాభ పరిస్థితుల్లో బలంగా ఉన్నవాడు ఎవరు? వాలి. వాలిని రాముడు చంపేసినప్పుడు వాలి అడిగాడు కూడా, ఏమయ్యా నాకు చెప్పుంటే నేను అసలు ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించగలిగిన వాడే లేడు, నీ సీతమ్మని నిమిషంలో క్షణంలో చిటికేసి తెప్పించేసేవాడిని ప్రపంచంలో ఎక్కడున్నా నేను. అంటే అప్పుడు ఆయన అన్నారు, నేను ఏదైనా ధర్మంగానే తెచ్చుకుంటాను తప్ప అధర్మంగా తెచ్చుకోను అని చెప్పారు. నువ్వు అధర్మపరుడివి, అధర్మపరుల స్నేహం నేను చేయను అన్నారు. అందుకని ప్రాక్టికల్గా వెళ్ళాలి. అధర్మపరుల స్నేహం చేసావు ఇంకేమవుద్ది? కర్మ సిద్ధాంతం ప్రకారం మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ నీ కష్టాలు నువ్వు పడాల్సిందే. అదే సృష్టి నియమములు అన్న నేను. అందుకని రామాయణాలు, మహాభారతాలు, ఈ గ్రంథాలు అందించారు. అన్ని మత గ్రంథాలలోనూ చెడు చేసిన వాళ్ళు ఎలా శిక్షింపబడ్డారు, మంచి చేసిన వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు చెప్తారు. అందుకని మంచి అనే సంకల్ప బలం పెంచుకెళ్ళాలి. రాముడు పెట్టుకుంది అదే, ధర్మం అంటే మంచి. అందుకని ఓటమిలో పారిపోయిన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనతో స్నేహం చేశాడు. గెలిచి సుగ్రీవుడిని పారద్రోలి విపరీతమైన బలం కలిగిన సుగ్రీవుడు అన్నయ్యన వాలి స్నేహం చేయలే ఆయన. ఎందుకని? అతను దుర్మార్గుడు, చెడ్డవాడి ద్వారా వచ్చేది నాకు వద్దు, అది నాదే అయినా సరే నాకు అక్కర్లా, నేను ధర్మంగానే తెచ్చుకుంటా. అలా సుగ్రీవుడికి సాయం చేసి వారిని చంపి ముందు సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పించి ఆయన భార్యని ఇప్పించి తర్వాత ఆ రాజు యొక్క సైన్యము అయినటువంటి వానరుల సహాయం తీసుకొని ముందు ఆయనకి సహాయం చేసి తర్వాత తాను సహాయం పొందాడు. అక్కడ కూడా చూడండి, అంత కష్టంలో కూడా అలా ధర్మంగా వెళ్ళాడు ఆయన. సృష్టి నియమాలు, సృష్టి నియమాలు ఎప్పుడేంటి? మంచి, ధర్మము, ఇతరులకు సహాయం చేయటం, లేదా మనం సహాయం పొందితే తిరిగి అంత సహాయం వాళ్ళకి అందించటం, లేదా వాళ్ళకి సహాయం చేసి మనం సహాయం తీసుకోవటం. ఈ ముందు వెనకలు కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇవి ధర్మములు, న్యాయములు, నీతులు. ఇవి సంకల్ప బలములు. సంకల్ప బలము అంటే ఏమి లేదు, నేను చెయ్యాలనుకున్నది అది పూర్తయ్యేంత వరకు నేను ఎన్నిసార్లు దాన్ని సాధించలేకపోయినా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను ధర్మముగా. అలాగే నేను చేయాలనుకునేది కూడా ధర్మబద్ధమైనది, సృష్టి విధానములో, సృష్టి పెట్టినటువంటి పద్ధతుల్లో ఇమిడి ఉండేది అయి ఉండాలి. అంతే తప్ప మహిమలు, మాయలు, మంత్రాలు, మాంత్రికులు ఇవి ఈ పద్ధతుల్లో ఉండకూడదు. అది మూర్ఖత్వం, మూఢత్వం, అది ఎప్పటికీ జరగదు. ఉన్న సినిమాల్లో సరదాగా చూపిస్తారు అంతే. ఏదైనా ఓ మనిషి కొడితే 20 మంది ఎగిరిపోతారు. హీరో గారు కొడితే కార్లు ఎగిరిపోతాయి, బస్సులు ఎగిరిపోతాయి, అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. అది అసలు కుదురుద్దా? మనమే ఎగరలేము. రెండు అడుగులు ఎత్తి ఎగిరి కిందకి దిగలేం మనం నుంచున్న చోట నుంచి. హీరో గారు 20 అడుగులు పైగా ఎగిరి తంతా ఉంటాడు అందరినీ. అది చూడటానికి, వినోదానికి బాగుంటుంది, వాస్తవికతకు బాగోదు. అలాగే సంకల్ప బలము వాస్తవికతలో వాడాలి, అవాస్తవిక విషయాలకి సంకల్ప బలాన్ని వాడకూడదు. అంటే జరగవు అసలు వాడిన నువ్వు. అందుకని సంకల్ప బలము అంటే ఏమి లేదు, ధర్మము, మంచి వదలకుండా ముందుకెళ్ళడం. ఈ సంకల్ప బలం బలహీనులు చెప్పాక ఆత్మహత్యలు చేసుకోవటం, ఊరిని ఏడవటం, ఊరికి గొడవలు పడటం, ప్రతిదానికి తగాదాలు పడటం,
ఇది సంకల్ప బలం తక్కువ ఉన్న వాళ్ళు అలా జీవిస్తారు. మామూలు జీవితంలో కూడా బలహీన మనస్కులు సంకల్ప వికల్పము మనస్సు అంటే ఏమిటి? సంకల్ప వికల్పములు దాని లక్షణం. దాన్ని ఒక స్థిరత వైపు నడిపించి తీసుకెళ్తాం. జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి, అంగీకరించండి ముందు. అసలు ఎందుకుండవు? ఎవరికుండవు? నాకు ఉండకూడదు అనుకుంటే ఎట్ట కుదురుతుంది? అది ఎవరికైనా ఉంటాయి, అందరికీ ఉంటాయి. నీ విధానంలో నువ్వు ప్రయత్నించుకుంటూ వెళ్ళిపో. ఆ ప్రయత్నానికి సృష్టి శక్తిని దైవశక్తిని సహకరించుకొని నువ్వు ప్రార్థించుకో, అందులో తప్పేం లేదు. ఎందుకని? అసలు నువ్వు రావటానికి, నువ్వు ఉండటానికి, నువ్వు రాకముందే ఇంత సృష్టి ఉండటానికి, ఈ సృష్టిలో అన్నీ ఒక విధానపరంగా జరగటానికి కారణమే ఆ శక్తి. కారణభూతమైన శక్తిని, అన్నింటికీ కారణం ఈ శక్తి అని ఆ శక్తిని మనసుకు ఆలంబనగా ఇచ్చినప్పుడు నీకు ధైర్యం వస్తుంది, నీకు బలం వస్తుంది. ధైర్యమే బలం, అదే సంకల్ప బలము. అందుకని అన్ని చోట్ల అందరికీ ఏదో ఒక మతం పేరుతో, ఏదో ఒక విధానం పేరుతో దేవుణ్ణి దేవతని సహాయంగా అందించారు పూర్వీకులైన మహాత్ములు. మనోబలానికి, సంకల్ప బలానికి ఆ దైవశక్తిని అండగా పెట్టుకొని ప్రార్థించుకో, వేడుకో. తద్వారా ఏమవుతుంది? మనోబలం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది. ఇలా సంకల్ప బలాన్ని ఎలా ఉపయోగించాలి, సంకల్ప బలాన్ని ఎలా పెంచుకోవాలి? అసలు సంకల్ప బలం పెరగటానికి పెద్ద విషయం ఏం లేదండి. ఏ పనైనా చేయండి, ఓడిపోయాను అని అనుకోబాకండి, అవ్వలేదు అని అనుకోబాకండి. అయ్యే వరకు చేస్తూనే ఉండాలి, అంతే. ఇలా చేస్తే అవదు, ఈ విధానంలో అవదు, ఇప్పుడు అవదు, వీళ్లతో అవదు, ఇంకోలా అవుద్ది, ఇంకో చోట అవుద్ది, ఇంకొకరితో అవుతుంది, అవ్వకపోవటం ఉండదు. అలా అయ్యే వరకు ప్రయత్నించడమే సంకల్ప బలం. ఇక్కడ నేను ఓడిపోయాను, అవ్వలేదు, అవటం లేదు, నిరాశ చెందేసి ఎవరో దిష్టి కొట్టేశారు, ఎవరో మమ్మల్ని చూసి ఏడుస్తున్నారు, ఎవరో మమ్మల్ని మేము హాయిగా బతుకుతుంటే చూడలేకపోతున్నారు, మా మీద కుట్రలు పన్నారు, కుతంత్రాలు పన్నారు, నాకెవరో ద్రోహం తలపెడుతున్నారు, ఇటువంటివన్నీ పిచ్చి పిచ్చి ఊహలు చేసుకొని మనసును పాడు చేసుకునేవాళ్ళు ఎవరో తెలుసా? సంకల్ప బలం హీనత ఉన్నోళ్ళు. అంటే బలం లేదు, బలహీనత బాగా ఉంది. అంటే వికల్ప మనస్సు, వాళ్ళది వ్యతిరేక మనస్సు. అలాంటి మనసు తయారు చేసుకోబాకండి. ఎవరు ఇక్కడ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం దైవశక్తి వలన నడుస్తున్నప్పుడు ఇక్కడ ఉండేదంతా దైవత్వమే ఉంటుంది, ఇంకోటి ఉండే ఛాన్సే లేదు ఇక్కడ. ఎవరన్నా దాన్ని ఇంకో దాని దైవత్వానికి ఆపోజిట్లో ఇంకో దాన్ని సృష్టిస్తే నమ్మబాకండి. ఎందుకని? ఉండేదంతా దైవత్వమే, సర్వం ఆత్మమయం జగత్తు. ఆ విశ్వాసం బలపడటమే సంకల్ప బలము. ఓడిపోయాను అని ఎప్పుడు అనుకోబాకండి, అవ్వలేదు నిరాశ నిస్పృహకు లోనవ్వబాకండి. ఎన్నిసార్లు అది అవ్వకపోయినా మనకేం తెలుస్తుందంటే, ఎన్నిసార్లు ఈ విధానాలలో అది అవ్వదు అని తెలుస్తుంది. ఈ విధానంలో ఈ పద్ధతిలో అవుతుంది అని తెలుస్తుంది. ఎప్పటికి నువ్వు ప్రయత్నించుకున్నానండి. 1000 సార్లు ప్రయత్నిస్తే బల్బు కనుక్కున్నాడండి. 1,000,000 సార్లు ప్రయత్నాలు చేస్తే, కోటాను కోట్ల సార్లు ప్రయత్నం చేస్తే ఒక విమానం వచ్చిందండి. కోట్ల మంది కోట్ల సార్లు కోట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా వాహనాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా వస్తువులు అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా సెల్ ఫోన్లు అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా ల్యాప్టాప్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇదంతా ప్రయత్నమే, సంకల్ప బలమే. ఇదంతా కోట్ల మంది కోట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓడిపోతున్నారు, గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు, గెలుస్తున్నారు. ఓటమి లేదు. ఓడిపోతున్నారనే పదం వాడకపోతే మీకు అర్థం అవ్వదు అని వాడాను తప్ప ఓటమి అనేది అసలు లేదు. ఇలా అయితే జరగదు, ఇలా అయితే జరుగుద్ది, ఇలా అయితే జరగదు, ఇలా అయితే జరుగుద్ది, అంతే. ఎలా జరగదో తెలుసుకున్నారు, ఎలా జరుగుద్దో తెలుసుకునే వరకు ప్రయత్నిస్తూ ఉండండి. ఈ లోపలగా మీకు ఎలా జరుగుద్దో తెలుస్తూ ఉంటుంది. అది ఇంట్లో మనుషులతో అయినా సరే. నా కొడుకు నా మాట వినడండి అంటే, కాదు, ఇలా ఉంటే నువ్వు తండ్రిగా వినడు. నువ్వు ఇలాగే ఉంటాను, నా కొడుకు నా మాట వినాలంటున్నావు, అది జరగదు ఎప్పటికీ. ఎలా ఉంటే జరగదు. నీ కొడుకుకి ఎలా ఉండాలో చూసి నువ్వు అలా ఉంటే నీ కొడుకు నీ మాట తప్పకుండా అంటాడు. అయితే ఇవన్నీ మళ్ళీ నియమ వ్యతిరేకంగా జరగట్లే. నా కొడుకు నా మాట అంటలేదు అంటే, ఇప్పుడు నాన్న నాకు రోజు తాగుతాను, తిరుగుతాను, వ్యభిచారాలు చేస్తాను, పేకాటలు ఆడతాను, డబ్బులు అనే కొడుకు, అలా అయితే నా కొడుకు నచ్చుద్ది కాబట్టి రోజు అవన్నీ ఇస్తానండి అంటే నువ్వు ఒక పెచ్చోడు, మళ్ళీ మూర్ఖత్వం మూడు. అన్నీ ఒక ధర్మ పద్ధతిలో. అలాంటి కొడుకు అసలు మాట వినకపోవడమే మంచిది. ఆ కొడుకు నువ్వు కూడా మాట వినబాక, డబ్బులు ఇవ్వబాక అలాంటి దుర్మార్గపు కొడుక్కి. ఎందుకంటే వాడి జీవితం వాడే నాశనం చేసుకుంటున్నాడు. మంచితనంలో మంచిగా ఉండేవాళ్ళకి ఘర్షణలు వచ్చేది కేవలం అహంకారంతో. నువ్వేదో వాళ్ళకి తగ్గట్టుగా లేవు, వాళ్ళు నీకు తగ్గట్టుగా లేరు, అది గమనించుకుంటూ మీ ఇద్దరు హాయిగా ఉంటారు.
కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అసలు అది ఎప్పటికీ కుదరకపోవచ్చు. అంటే ఒక వ్యక్తి పుట్టుకతో అంధుడు, ఇంకా అతను ఎప్పటికీ చూడలేడు, అక్కడ కుదరదు. ఒక వ్యక్తికి పుట్టుకతో కాళ్ళు లేవు, అతను ఎప్పటికీ నడవలేడు. ఒకవేళ నడుద్దామంటే జైపూర్ కాళ్ళు ఏదో పెట్టుకున్న మామూలు కాళ్ళ వల్ల అయితే ప్రయత్నించలేడు. అలా కొన్ని లోపాలు ఒక సృష్టి పరంగానే ఉంటాయి. అంటే ఇంక సృష్టి విధానంలో విడిపోయింది అది. దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు గమనించుకుంటే తెలుస్తాయి. అంటే అవి అన్నీ చెప్పుకున్న బాగోదు, నాకు కొన్ని తెలిసినా చెప్పట్లేదు నేను. ఇప్పుడు కొంతమంది స్త్రీ పురుషులకి వివాహాలు చేస్తారు. నాకు తెలిసే జరిగింది. ఒక అబ్బాయికి వివాహం చేశారు. అతను ఏ రోజు భార్యను ముట్టుకోడు, భార్యతో కాపురం చేయడు. కానీ వాళ్ళు వివాహం భారీ ఎత్తులో చేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఈ అమ్మాయి కూడా మురిసిపోయి వెళ్ళిపోయింది, బాగా డబ్బున్నోళ్ళు అన్నీ చూసే చేసుకున్నారు. చిత్రం ఏంటంటే అతనికి ఆడవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ విషయం తల్లిదండ్రులు తెలుసు, చిన్నతనం నుంచే తెలుసు. ఇంట్రెస్ట్ లేకపోవడానికి అతనికి శారీరక అవయవ లోపాలు ఉన్నాయి, అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఏం చేయాలి? అసలు అవయవమే అతను స్త్రీతో కలవటానికి అవసరమైన అవయవంలోనే లోపం ఉంది, కలవలేడు అతను. ఇప్పుడు పెళ్లి చేశారు. ఇది ఎంత సంకల్ప బలం ఉన్నా, నేను ఎంత అనుకూలంగా అలకుంటానన్న దాన్ని ఎలా మార్చుకుంటాం? ఇప్పుడు ఈ భార్య నేను నా భర్తకు అనుకూలంగా ఉంటానన్నా నీకు ఎప్పటికీ శారీరక సుఖం దొరకదు, పిల్లలు పుట్టరు. కావాలంటే ఉండు, లేకపోతే లేదు. దాన్ని అంగీకరిస్తే ఉండు, లేకపోతే వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకో. ఇటువంటి కొన్ని ఉంటే అది సృష్టి విధానం అని చెప్పాను, అందులో ఊడిపోయింది, నేను మోసపోయాను అనుకోబాకండి. ఎవరొకళ్ళు తగులుతా ఉంటే మీకు కాదు ఇంకోళ్ళకి తగిలేదు అంతే. ఇలా జీవితంలో అనేకం వస్తాయి. అది నాకే ఎందుకు జరిగింది? అది జాతకం వలన జరిగింది, గ్రహాల వలన జరిగింది, వాస్తు వలన జరిగింది, లేదా ఎవరో నాకు ఏదో క్షుద్ర పూజలు చేశారు మా కుటుంబం మీద, అందుకని మాకే జరుగుతున్నాయి ఇలాంటివి అని అనబాకండి. మనుషులు రకరకాల మూర్ఖులు ఉంటారు, వాళ్ళ కొడుకు గురించి తెలుసు కూడా వాళ్ళు పెళ్లి చేశారు. అలా చాలా జరిగినాయి. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కాపురం చేయని స్త్రీలు పెళ్లి చేశారు. కానీ వాళ్ళు స్త్రీలుగా పనికిరారు, వాళ్ళకి స్త్రీత్వం లేదు. అది స్త్రీలుగానే ఉంటారు, శరీరం స్త్రీనే, బయటికి స్త్రీలుగానే కనపడతారు, స్త్రీల బట్టలే కట్టుకుంటారు, కానీ కాపురానికి పనికిరారు. అలాంటి వాళ్ళు 10 మందికి పెళ్లిళ్ళు చేశారు, చెప్పకుండా చేశారు. చెప్పరు ఆ ఇంట్లో వాళ్ళు. మరి అదేంటో వాళ్ళ దరిద్రం ఏంటో, వాళ్ళ గొడవ ఏంటో, అది మానవ మనస్తత్వంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఎప్పుడు ఎదుటోడిని మోసం చేయాలనుకుంటూ ఉంటారు. సరే, అలాంటి పరిస్థితుల్లో ఏంటి, ఎమిడిపోతే ఏదో ఇక ఒక ఇల్లు దొరికింది బతకడానికి గతి లేక అనుకుంటే ఉండాలి నువ్వు సర్దుకొని. లేదు చక్కగా వెళ్ళి విడాకులు తీసుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. ఆ సౌకర్యాలన్నీ ఉన్నాయి బయట, నువ్వు ఎలా ఉంటావు అనేది నీ సంకల్ప బలం. అంతే తప్ప ఇది దురదృష్టం కాదు. ఇలాంటి ప్రతి మనిషి జీవితంలో అందరికీ తగులుతాయి. అంటే ఇదని కాదు, ఏదో ఒకటి, కొందరికి డబ్బు నష్టం, కొందరికి ఇంకోలాంటిది, కొందరికి మొత్తం సంపూర్ణ జీవితం జీవించే లోపల ఎన్నిసార్లు, ఎన్ని చోట్ల, ఎన్ని రకాలుగానూ ఇబ్బందులు వస్తాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళటమే జీవితం. అంతే తప్ప అన్ని సాఫీగా సాగిపోతే జీవితం అంటే ఏముంది? నిరాశ వస్తుంది, రాని కాసేపైకి పోగొట్టుకుందాం దాన్ని, నిరాశని. నిస్పృహ వస్తుంది, రాని పోగొట్టుకుందాం. అది సంకల్ప బలం. నిజమైన సంకల్ప బలం ఏంటో తెలుసు? అసలు ఏదో సాధించటం కాదు, చక్కగా హాయిగా ఉన్నదాంతో తృప్తి పడుతూ బతుకుతూ. నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చింది, ఎందుకని ఎదుటి వాళ్ళ వలన కలుగుతూ ఉంటాయి, పరిస్థితుల వలన కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎంత గొప్పవాడైనా ఏమి సాధించలేని స్థితి. ఇప్పుడు సీతమ్మ తల్లి వెళ్ళిపోయినప్పుడు రామచంద్రుడు అయోమయంలో ఉన్నాడు. అసలు ఎవరు ఎత్తుకుపోయారో తెలియదు, ఎక్కడికి ఎత్తుకుపోయారో తెలియదు. అసలు చంపేశారా, తినేశారా రాక్షసులు ఎవరన్నా? ఎందుకంటే నరమాంస భక్షకులు రాక్షసులు. సీతమ్మని ఎవరో తినేశారని కూడా ఆయన అనుకున్నాడు. అలా ఒక్కొక్క హఠాత్ పరిణామం ముందు మనసుకు తగిలినప్పుడు కొంచెం కోలుకోవటానికి, తేరుకోవటానికి కష్టం అవుతుంది. నిరాశలోకి వెళ్ళిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. రాముడు అంతటా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవటం రైటు అంటే మాట వరుసగా అన్నారు. అంత దుఃఖానికి లోనే లక్ష్మణుడితో అన్నారు, లక్ష్మణ నేను ఇంకెందుకు బతకటం, నా ప్రాణ సమానమైన నా భార్యనే ఎవరో ఎత్తుకుపోతే కాపాడుకోలేకపోయాను నేను, రాక్షసులు తినేసి ఉంటారు అసలు ఆమెని. అలా కాసేపు వస్తుంది ఎవరికైనా పరిస్థితులు రీత్యా. మళ్ళీ అందులోంచి బయటకు రావడమే సంకల్ప బలము. అంతే తప్ప పిచ్చోళ్ళలాగా మనం చంపేసుకోవటం, మనం వెళ్ళి ఆత్మహత్యలు చేసేసుకోవటం, లేదా హత్యలు చేసేయటం ఎదుటోళ్ళని, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎదుటోళ్ళ మీద దాడులు చేసేయటం. మౌనంగా ఉండడం నేర్చుకోండి. తప్పు ఎవరిదైనా మౌనంగా ఉండండి. ఇప్పుడు
తప్పు ఎదుటి వాళ్ళది అయిపోయింది, ఏం చేస్తాం ఇప్పుడు? వాళ్ళ నెలలు కొట్టేసి చంపేస్తే అన్న వస్తుందా? అది ఏం చేయాలో లోకరీతి ప్రకారం చేయండి. డిప్రెషన్కి వెళ్ళిపోబాకండి, బాధకి వెళ్ళిపోబాకండి. వస్తుంది అని చెబుతున్నా, నాకు 3 సార్లు వస్తుంది. భయం వేస్తుంది, బాధ వేస్తుంది, డిప్రెషన్ వేస్తుంది, ఒత్తిడి వేస్తుంది, శారీరక అనారోగ్యాలు వస్తాయి, మానసిక అనారోగ్యాలు వస్తాయి. అందుకని వాటన్నింటి నుంచి మనం సంకల్ప బలంతో మళ్ళీ పైకి వచ్చి ఎలా బతకాలనడానికి రామాయణ మహాభారత ఇతిహాసాలు అందించారు. అనేక రకాల ఆధ్యాత్మిక గ్రంథాలు అందించారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు. సంకల్ప బలాన్ని బలపరిచేదే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము, దైవీ జ్ఞానము. దాన్ని తెలుసుకుంటున్న వాళ్ళందరికీ సంకల్ప బలం పెరుగుద్ది. సంకల్ప బలం పెరిగితే అద్భుతాలు చేసి, మహిమలు చేసి, మాయలు చేసి అన్నీ నాకు వచ్చి పడిపోతాయని కాదు. బ్రతుకులో కొంచెం డౌన్ అయిపోయిన ప్రతిసారి, నిస్పృహకి వెళ్ళిన ప్రతిసారి, నిరాశకి వెళ్ళిన ప్రతిసారి, డిప్రెషన్కి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ మన సంకల్ప బలంతో మనం తిరిగి లేచి నిలబడి జీవించడం నేర్చుకుంటాం. అది సంకల్ప బలం కరెక్ట్గా ఉపయోగపడేది మనిషికి. ఎన్నిసార్లు మనకి, ఎందుకని ఎవరికైనా తగులితే మళ్ళీ మనకే అనుకోకండి, ఎదురు దెబ్బలు ఎవరికైనా తగులితే, ఎత్తు పల్లాలు ఎవరికైనా వస్తే, గెలుపోవటములు ఎక్కడైనా ఉంటాయి. అది గెలుపు కాదు, ఇది ఓటమి కాదు. పేర్లు అలా పెట్టుకున్నాం. ఓటమి అంటే ఇది ఇలా చేయకూడదని తెలిసింది, గెలుపు అంటే ఇది ఇలా చేయొచ్చు అని తెలిసింది. అంతే. అలా తెలుసుకుంటూ ముందుకు జీవించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అదే సంకల్ప బలము. సంకల్ప బలాన్ని పెంచేదే దైవీ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. ఆలోచించి చూడండి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ఏం అర్థం కాలేదో స్పష్టంగా ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ చక్కగా విశ్లేషించుకుందాం. ఈ ఆధ్యాత్మిక విద్యాలయం పేరుతో ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మనలో మనం జీవించడానికి అవసరమైన ఉత్సాహాన్ని తెచ్చుకునే సంకల్ప బలాన్ని పెంచుకుందాం. హాయిగా జీవిద్దాం. మనకి సృష్టి ఆయువు ఎంత ఇచ్చిందో అంతకాలము హాయిగా జీవించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకుందాం. ఆ జ్ఞానం సంకల్ప బలాన్ని పెంచుద్ది. అదే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము, దైవీ జ్ఞానము. ఆ ప్రయత్నమే ఈ శీర్షికలు. అదే ఆధ్యాత్మిక చదువు. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అమ్మ మీకో నమస్కారం, అయ్యా మీకో నమస్కారం, మీ పాదాలకు నమస్కారం, నేను సామాన్యుణ్ణి, అసలు బ్రతకటమే 100 సంవత్సరాల జీవితంలో అందరికీ ఏదో ఒక టైంలో కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకటమే పెద్ద సాధన. ఇక్కడ మళ్ళీ కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి బతుకు నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. పెద్ద సాధన ఇది, లైఫ్ డ్రైవింగ్. మళ్ళీ ఇందులో అసలు సంబంధం లేని ఈ ద్వేషాలు ఎందుకు, ఈ కోపాలు ఎందుకు, ఈర్ష్యలు ఎందుకు, అసూయలు ఎందుకు, ఎవరి మీద రాళ్ళు వేయటాలు ఎందుకు? ఇది నచ్చని వాళ్ళు చక్కగా మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. నేను అతి సామాన్యుని, నన్ను క్షమించి వదిలేయండి, నేనేదో నా గొడవలో నేను పోతాను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.